నమస్కారం. ఇవాళ మన ప్రవచన కార్యక్రమంలో రెండో రోజు. నిన్నటి కార్యక్రమం మనం వారు రామాయణం మొదలు పెడుతూ రామాయణంలో ఉన్న శ్లోకాలన్నీ కూడా ఎంత శక్తివంతమైనవో, రామాయణానికి ఎంత బలం ఉందో చెప్పారు. చెబుతూ వారు కార్యక్రమం ముగించే ముందు ఋష్యశృంగుల వారితో ముగించారు. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది. ప్రతి శ్లోకం కూడా ఎంత శక్తివంతమైందో ఇవాళ మొదటి రోజునే ఋష్యశృంగ వారిని మీరు చెప్తున్నారేమిటా అని కొంచెం నాకు ఇంటికి భయం వేసి ఇంటికి వెళ్ళగానే తార్పాలను అవిని కప్పించాను, ఎందుకైనా మంచిదని. ఆ ఋష్యశృంగుల వారు నిజంగానే వారి శక్తి ఎంతో చూపించడం కోసం అని చెప్పి, అండ్ గట్టిగా చూపిస్తే మళ్ళీ 41 రోజుల కార్యక్రమానికి వీళ్ళు వేదిక అరేంజ్ చేసుకున్నారు కదా, అంచేత కొంచెం ఊరికే చూపిద్దామనే ఉద్దేశంలో పూలవాన్ని కురిపించారు. అలాగే ఎన్ని అద్భుతాలు ఈ రామాయణం అయ్యేలోపుగా మనకి జరుగుతాయో, చాగంటి కోటేశ్వరరావు గారి వాక్శుద్ధి ఎంతదో మనకి ఇప్పుడే అర్థమైంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఇప్పుడే మన గోపాలకృష్ణ గారు విజ్ఞాపన చేసినట్టు ఒక్కసారి ఆ ఋష్యశృంగ మహర్షి యొక్క అద్భుతమైనటువంటి ఆ తపశ్శక్తిని గురించి మనం ఒకసారి అనుకుని, ఆ మహానుభావుణ్ణి ఎలా తీసుకురావాలి, వారిని తీసుకొచ్చి అక్కడ జరిగేటటువంటి ఆ యాగానికి బ్రహ్మగా వరిస్తే తప్ప ఆ యాగము యొక్క ఫలితము చేకూరదని, తనకి సంతాన ప్రాప్తి కలగదని దశరథ మహారాజు గారు తానే అంతఃపుర పరిజనంతో కలిసి బయలుదేరి అంగరాజ్యాన్ని చేరుకుని ఒక 7-8 రోజుల పాటు రోమపాదుని యొక్క అంతఃపురంలో ఉండి వారి యొక్క సేవలను, వారి యొక్క మర్యాదలను అందుకున్నవారై, నేను ఒక కార్యాన్ని తలపెట్టాను, అందుచేత మీ కుమార్తె అయిన శాంతని, అల్లుడైనటువంటి ఋష్యశృంగుని నాతో పంపవలసినది అని వేడుకుంటే, రోమపాదుడు ఎంతో సంతోషించి ఆర్ద్రతతో కౌగిలించుకొని తన కుమార్తె అయినటువంటి శాంతని, అల్లుడైనటువంటి ఋష్యశృంగుని దశరథ మహారాజు గారి అంతఃపురానికి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంతఃపుర పరిజనమందరూ ఎంతో సంతోషించారు, స్వాగతం పలికారు. కొంతకాలం అక్కడ ఋష్యశృంగ మహర్షి సంతోషంగా కాలాన్ని గడిపారు. ఇంతలో ఒకనాడు యాగం చెయ్యాలనేటటువంటి బుద్ధి దశరథ మహారాజు గారిలో ప్రవేశించింది. సంతానము లేదు కనుక తాను ఎంత యోగ్యుడైనా, అఖండ భూమండలాన్ని పరిపాలిస్తున్నవాడైనా, పౌరులందరూ సంతోషంగా జీవనం గడుపుతున్నప్పటికీ, మంత్రులు తనకి చాలా సమర్థతతో సాచివ్యము చేస్తున్నప్పటికీ, తాను సంతానహీనుడైనటువంటి కారణం చేత మనస్సులో ఉన్నటువంటి దిగులు తీర్చుకోవడం కోసమని అశ్వమేధయాగం చేసి ఏ పాపము తను సంతానమును పొందడానికి ప్రతిబంధకముగా నిలబడుతోందో ఆ పాపమును పరిహరించుకోవడం కోసమని వేదము చేత నిర్ణయింపబడినటువంటి ఒక యాగాన్ని చేసి తద్వారా ఆ పాపమును పరిహరించుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు. అయ్యా, నేను సంతానహీనుణ్ణి, నాకు సంతానం లేదు. దశరథ మహారాజు గారి యొక్క శీలాన్ని మీరు ఇక్కడి నుంచి ఒక కోణంలో పరిశీలన చెయ్యండి. నిజంగా దశరథ మహారాజు గారు కామవ్యామోహంతో ఉన్నవాడు అని కొందరు అంటారు, కానీ నాకు అనిపిస్తుంది ఆయన కైకమ్మని వివాహం చేసుకున్న 60,000 సంవత్సరాల వయస్సులో మహానుభావుడు, ఆయన సత్యధర్మములకు విశేషముగా కట్టుబడినవాడు. అందుచేతనే దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా నేను జన్మిస్తాను అని శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేశారంటే దశరథ మహారాజు గారి యొక్క శీలం సామాన్యమైనటువంటి శీలం కాదు. నిజంగా సంతానం లేనప్పుడు పరివేదన చెందేటటువంటి ఒక కుటుంబీకుని యొక్క అవస్థ ఎలా ఉంటుందో, ఒక గృహస్థు యొక్క పరివేదన ఎలా ఉంటుందో, తీరా బిడ్డలు జన్మించిన తరువాత ఆనందం ఎలా ఉంటుందో, ఆ బిడ్డని ఎవరైనా వచ్చి కొద్ది కాలం నాతో పంపించు అంటే వియోగాన్ని భరించలేక ఎంత బెంగ పెట్టుకుంటాడో, తుట్టతుతన ఆరాముడే 14 సంవత్సరములు తనని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితిని చేయడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలు పట్టి వెళ్ళిపోతుంటే పుత్రవియోగాన్ని తట్టుకోలేక గుండెలు బాదుకుని ఏడ్చి ఏడ్చి ప్రాణములను ఎలా విడిచిపెడతాడో, దశరథ మహారాజు గారి యొక్క శీలాన్ని, దశరథ మహారాజు గారి యొక్క నడుబడిని గమనిస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పాపం చేతులు జోడించి వినయంతో నమస్కారం చేసి ఋష్యశృంగుణ్ణి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నాకు సంతానం లేదు. ఒక వయస్సులో సంతానం గురించి మాట్లాడితే అబ్బా అప్పుడే పిల్లలేమిటండి అని పరిహాసం చేస్తాం. కానీ వివాహం అయిపోయిన తర్వాత, కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక పిల్లలు పుట్టలేదనుకోండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, పిల్లలు తొక్కని పక్క
దానికి మించినటువంటి భారం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఏ ఇంట పడక పిల్లలు తొక్కేస్తారో దాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు. అందుకని ఆ పిల్లలు లేకపోతే ఎంత పరివేదన చెందాడో చూడండి దశరథ మహారాజు గారు. అయ్యా నాకు సంతానం లేదు, నా మనస్సులో చాలా దిగులు ఆక్రమించి ఉంది, అందుచేత నన్ను సంతానము కలిగినటువంటి వ్యక్తిగా చెయ్యడానికి, నా వంశము నిలబడడానికి, ఆచంద్రతారార్కము నా వంశము వృద్ధి చెందడానికి మహానుభావుడమైనటువంటి నువ్వు బ్రహ్మగా నిలబడి యాగం చేయిస్తే సంతానమును పొందడానికి ప్రతిబంధకంగా నేను చేసినటువంటి పాపము ఏది అడ్డు వస్తోందో ఆ అడ్డుగా వస్తున్నటువంటి ప్రతిబంధకాన్ని తొలగించగలిగినటువంటి క్రతువు చేయించగలిగిన సమర్థుడవు నీవని నమ్మి నీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను, నా చేత అశ్వమేధయాగం చేయించవలసినది అని ప్రార్థన చేశాడు. మహాపురుషుల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో చూడండి. ఒక్కసారి అలా మాట్లాడితే అంతే, క్రతువు జరిగిందా? క్రతువు అనుషంగికం. ఒక సద్బ్రాహ్మణుడు మహాతపస్వి ఋష్యశృంగుని మాట ఆధారం. ఆయన అన్నారు పొంగిపోయి, సర్వదా ప్రాప్యసే పుత్రాంశ్చత్వారో అమిత విక్రమాన్ యస్యతే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగత. ఎప్పుడైతే నువ్వు ఇంత ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రవర్తించావో నీకు సంతానము కలగకపోవడానికి ప్రతిబంధకమైనటువంటి పాపమును తొలగించుకోవడానికి వేదము చేత చెప్పబడినటువంటి ఒక యాగమును చెయ్యాలనేటటువంటి ధార్మికమైన బుద్ధి నీ యందు ప్రసరించిందో దాని చేత సమస్త మంగళములు ప్రారంభమవుతున్నాయి. మనకి ఏదైనా కష్టం వస్తే భగవానుని నిందించడం, ఏదైనా సుఖం వస్తే పొంగిపోవడం కాదు. రామాయణం మనకి నేర్పుతుంది. తనకి కష్టం వచ్చినా మళ్ళీ పరమేశ్వరుడి పాదములే పట్టి, పెద్దల పాదములు పట్టి, గురువుల పాదములు పట్టి ఆ కష్టము నుంచి పైకి వచ్చేటటువంటి మార్గాన్ని రామాయణం మనకి చూపించింది. దశరథ మహారాజు గారు వెళ్ళి ఋష్యశృంగుని పాదములు పట్టి ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, నువ్వింత ధర్మ మార్గములో ప్రవర్తించావు కాబట్టి, నీకు యాగము చెయ్యాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఆ యాగము జరిగి తీరుతుంది. యాగము జరుగుతుంది, దానితో పాటుగా నీకు 4 కుమారులు జన్మిస్తారు. ఎటువంటి కుమారులు? మహాశూరులు, విద్వాంసులు, లోకము చేత కొనియాడబడేటటువంటి 4 కుమారులు కలుగుతారన్నారు. ఏనాడైతే ఋష్యశృంగ మహర్షి యొక్క అనుగ్రహం కలిగిందో ఆనాడే దశరథ మహారాజు గారికి సంతానం కలిగినట్టు లెక్క. యథార్థానికి ఆయన మాట నిజమవ్వడం కోసమని ఒక క్రతువు అనుషంగికంగా జరిగింది యథార్థం చెప్పాలంటే. అందుచేత ఆ మహానుభావుడు ఆశీర్వచనం చేశారు. చేసిన తరువాత చైత్రమాసంలో చిత్రా నక్షత్రంతో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొస్తారు. ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభం వేసి ఆ స్తంభానికి కడతారు. కట్టిన తరువాత బంధనం అంటారు. కట్టి దానికి ప్రోక్షణ చేస్తారు, తర్వాత స్నాపన చేస్తారు, తర్వాత విమోచన చేస్తారు. దానికి సంప్రోక్షణ చేసి నీళ్లు జల్లి కడిగి ఆ తరువాత ఆ గుర్రాన్ని విడిచిపెడతారు. 12 నెలల పాటు, 1 సంవత్సరం పాటు ఆ గుర్రం తిరుగుతుంది. దాని వెనకాతల మహాశూరులైనటువంటి వారు, బ్రహ్మ, ఆధ్వర్యువు మొదలైనటువంటి వాళ్ళు కూడా బయలుదేరి వెడతారు. వెళ్ళి ఆ యాగానికి అనుషంగికంగా ముందు ఆ అశ్వం సంవత్సరం పాటు తిరిగి వెనక్కి రావాలి. వసంతకాలంలో బయలుదేరింది, చైత్ర బహుళ పూర్ణిమ నాడు బయలుదేరి వెళ్ళింది. దీనికి అనుషంగికంగా గుర్రం బయలుదేరేటప్పుడు సాంగ్రహకరణి అనేటటువంటి ఒక ఇష్టి చేస్తారు. ఆ ఇష్టి చేసిన తరువాత గుర్రం బయలుదేరి వెడుతుంది. వెళ్ళినటువంటి గుర్రం 12 నెలల తర్వాత మళ్ళీ తిరిగి రాజు దగ్గరికి వస్తుంది. ఆ రాజు దగ్గరికి గుర్రం తిరిగి వచ్చే సమయానికి పాల్గొన మాసంలో అమావాస్య తిథి నాడు మళ్ళీ, అంటే వచ్చే చైత్రమాసం ప్రారంభమవుతోందనగా 2వ సంవత్సరపు చైత్రమాసానికి ముందు రాజు యాగశాలా ప్రవేశం చెయ్యాలి. ఆ యాగశాలా ప్రవేశం చేసే ముందు బ్రహ్మ, హోత, ఆధ్వరువు మొదలైనటువంటి వారిని వరిస్తారు. అందులో ఋష్యశృంగ మహర్షిని బ్రహ్మగా వరించారు, ఆధ్వర్యువుగా వశిష్ఠ మహర్షిని వరించారు. ఆ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి వారి పాదములు పట్టి ప్రార్థన చేసి దశరథ మహారాజు గారు ఒక మాట అంటారు, పునఃప్రాప్తే వసంతేతు పూర్ణ సంవత్సరోభవత్ ప్రసవార్థం గతో యష్టం హయమేధేన వీర్యవాన్. వసంతమాసం మళ్ళీ తిరిగి వచ్చేసింది, 6 ఋతువులు గడిచిపోయాయి, తిరిగి మళ్ళీ గుర్రం వచ్చింది. యాగశాలా ప్రవేశం చేసి నేను అశ్వమేధయాగాన్ని ప్రారంభం చెయ్యాలి. నా పురోహితులలో శ్రేష్ఠుడవైనటువంటి వాడా, నా మనస్సెరిగినవాడా, సర్వకాలములయందు నా హితమును కోరుకునేటటువంటి స్వభావం ఉన్నవాడా, ఓ వశిష్ఠ మహర్షి, నువ్వు దైవముతో సమానమైనటువంటి వాడివి.
నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నాయందు అనుగ్రహించి నాకు సంతానము కలగడం కోసమని ఈ ఇష్టి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ విధమైనటువంటి ప్రతిబంధకములు ఎదురు కాకుండా ఈ యాగము నడిపించవలసినటువంటి బాధ్యత నీ భుజస్కంధముల మీద ఉంచుతున్నానని ఆయనని ఆధ్వర్యువుగా వరించారు. ఒకసారి ఆధ్వర్యువుగా వరించిన తరువాత యాగం పూర్తయిపోయేంత వరకు రాజు స్వతంత్రించి తనకు తానుగా ఏదీ చెయ్యకూడదు. ఇంకా పనులన్నింటినీ కూడా ఆధ్వర్యువే నిర్వహిస్తారు. అందుకని వశిష్ఠ మహర్షి ఆశీర్వచనం చేశారు, తప్పకుండా యాగం పూర్తవుతుంది, రాజా నీ మనోరథం ఈడేరుతుంది. పూర్వకాలంలో మనకున్న సంప్రదాయం ఇది. భారత జాతి గర్వించదగ్గ మహోత్కృష్టమైనటువంటి సంప్రదాయం ఎక్కడుందంటే, మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని భగవంతుడి పాదములు పట్టి, గురువుల పాదములు పట్టి, పెద్దల పాదములు పట్టి గట్టెక్కడం మనకి చేతనవును తప్ప అన్యమార్గములను పట్టి వెళ్ళడం మనకి చేత కాదు. వర్షాలు పడకపోతే ఋష్యశృంగ మహర్షి యొక్క కాళ్ళు పట్టుకున్నారు, సంతానం కలగకపోతే వశిష్ఠ మహర్షి యొక్క కాళ్ళు పట్టుకున్నారు, ఒక యాగం చేశారు. తప్పించి వేరువేరు ప్రక్రియలు, యజ్ఞయాగాదుల్ని తిరస్కరించడం, వేదము చెప్పినటువంటి ప్రమాణాన్ని తిరస్కరించడం, ఇటువంటివి భారత జాతి యొక్క సంస్కారములు కాదు. అందుకే ఎంతకాలం రామాయణం నిలబడుతుందో అంతకాలమే మన ఆర్షధర్మం నిలబడుతుంది. ఎంతకాలం ఆర్షధర్మం నిలబడుతుందో అంతకాలం మనం గర్వంగా రామాయణానికి వారసులమని చెప్పుకోగలిగినటువంటి అర్హత మనకి మిగులుతుంది. ఆనాడు వశిష్ఠ మహర్షి ఆధ్వర్యువుగా వరింపబడితే దశరథ మహారాజు గారి చేత ఆ మంత్రుల్ని, సేనాపతుల్ని వాళ్ళందరినీ పిలిచారు. పిలిచి దశరథ మహారాజు గారికి మిక్కిలి ఇష్టుడైనటువంటి సుమంత్రుడనేటటువంటి మహర్షిని పిలిచి ఒక మాట చెప్పారు. సరయూ నదికి ఉత్తర దిక్కున యాగశాల నిర్మాణం చెయ్యండి. ఈ సమస్త దేశాలలో ఉన్నటువంటి రాజులను కూడా యథోచితంగా ఆహ్వానించండి. సమస్త దేశములలో ఉన్నటువంటి చాతుర్వర్ణములకు సంబంధించిన కొన్ని వేల మంది ప్రజలు రావాలి. రాజులకు, అధికారులకు, జానపదులకు, పౌరులకు వారి వారికి తగినట్టుగా తాత్కాలికమైనటువంటి విడిది గృహాల్ని నిర్మించండి. అన్నపు రాసులు పొయ్యండి. పర్వతాలు ఎలా ఉంటాయో అలా పర్వతం అంతంత అన్నరాసులు వడ్డించండి. శిల్పులను, పెద్ద పెద్ద చెక్కగలిగినటువంటి మహాపండితులను, గొప్ప బ్రాహ్మణులను, వేదము చదువుకున్న వారిని, విద్వాంసుల్ని, జ్ఞానమును సముపార్జించినటువంటి వారిని సత్కరించి యథోచితంగా వారికి ఇవ్వవలసినటువంటి తాంబూలమిచ్చి తీసుకువచ్చి ఆ యాగంలో కూర్చునేటట్టుగా చెయ్యండి. దీనితో పాటుగా ప్రధానమైన విషయాలు కొన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మనకి రామాయణం నేర్పుతుంది. మన ఇంట ఒక ఉత్సవం జరిగితే ఎలా ప్రవర్తించాలో మనకి రామాయణం నేర్పింది. తథా జానపదస్యాసి జనస్య భౌశోభనం దావత్యమన్నం విధివత్ సత్కృత్య నతులీలయా. జానపదులు ఉంటారు, గ్రామాల నుంచి వస్తారు. ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి జానపదులకి ప్రవర్తన చేత కాకపోవచ్చు, కానీ వారు జానపదులని, అయోధ్య పట్టణంలోనూ మిగిలిన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు నాగరికులని, నాగరికులకి వడ్డించేటప్పుడు జాగ్రత్తగా వడ్డించాలని, పల్లెల నుంచి వచ్చినటువంటి వారికి ఏమీ తెలియదు కదా అని నతు లీలయా, అశ్రద్ధతో వాళ్ళకి మీరు వడ్డన చేస్తారేమో, అలా ఎప్పుడూ వడ్డన చెయ్యకండి. మీరు చేసేటప్పుడు విధివత్, చాలా జాగ్రత్తగా, మర్యాదగా, ఎంత చక్కగా వడ్డించాలో అంత చక్కగా వడ్డించండి. వశిష్ఠ మహర్షి ఈ మాటలు చెప్తే చెవులకు మణికుండలములు పెట్టుకుని బ్రాహ్మణులు పక్కన సహాయకులతో కూర్చుని అన్నాన్ని అంత జాగ్రత్తగా వడ్డించారట. ఇవాళ నేను చాలా చాలా పెద్ద పెద్ద ఆశ్రమాల్లో కూడా చూస్తున్నాను, పేరుకి అన్నదానం చేస్తున్నామంటారు. గబ్బ 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 వడ్డించుకుంటూ వెడితే నిజంగా అక్కడ కడుపు నిండకుండా ఉండిపోయిన వాడు ఎవరైనా మళ్ళీ అన్నం కోసం పిలుద్దామంటే పలికేవాడు ఉండడు. ఇది పెద్దలైన వారు కోరుకున్న అన్నదానం కాదు. అందుకని వడ్డించేటటువంటి వాళ్ళు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. మేము చాలా పెద్ద 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 సేవా సంస్థలు నడుపుతున్నామన్న వాళ్ళందరూ కూడా రామాయణం నుంచి ఈ మాట నేర్చుకోవాలి. అందుకని పెద్దలు కోరుకున్నది ఇది కాదు, అలా వడ్డించమని వాళ్ళు చెప్పలేదు. అందుకని జానపదులైన రమణ మహర్షి ఒక మాట చెప్తుండేవారు. పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకేం తెలియదు పాపం, ఆ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని వచ్చి ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు మలమూత్రాలు విసర్జించేవారు. ఆ పల్లెటూరి వాళ్ళకి ఏం తెలియదు, ఎదురుగుండా కూర్చుంటే మలమూత్రాలు విసర్జిస్తున్నారు, భగవాన్కి ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళని వెనక్కి కూర్చోపెట్టి పట్టణాల్లో నుంచి వచ్చిన వాళ్ళని ముందు కూర్చోపెట్టేవారు. భగవాన్ అనేవారు, ఏమి మీరు పుట్టినప్పుడు మీకు తెలుసా, జ్ఞానంతో పుట్టారా? మనం అమ్మ ఒడిలో మలమూత్రములు విసర్జించలేదా? వారిని ఎందుకు వెనక్కి కూర్చోపెడతారు, వారిని ముందుకు తీసుకొచ్చి కూర్చోపెట్టండి అనేవారు. ఇది వారి ఆశయం, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం.
అందుకని వడ్డన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వడ్డించాలో వశిష్ఠ మహర్షి నేర్పారు. ఇవాళ అన్నింటికన్నా మనకి చాలా సులువైంది ఏది అంటే వడ్డన విషయంలో మనకున్నంత చులకన భావం ఇంకా దేంట్లోనూ ఉండదు. ఏదో కవ్వడి అని పూర్వకాలంలో 2 చేతులతోటి బాణములు వేసేవాడు ఉంటాడే సవ్యసాచి, అలా 2 చేతులతో గరిట్లు పట్టుకుని వచ్చినటువంటి వాడు ఏదో ముష్టివాడు వచ్చినట్టు కంచం పట్టుకు నిలబడితే ఎడంచేత్తో కుడి చేత్తో వడ్డన చేస్తుంటారు. పిలవడం ఎందుకు, అటువంటి వడ్డన చెయ్యడం ఎందుకు? నతు లీలయా, నీ ఇష్టం వచ్చినట్టు అశ్రద్ధతో వడ్డన చెయ్యకు. వడ్డన చేసేటప్పుడు అంత జాగ్రత్తగా వడ్డించు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి మహానుభావుడు వశిష్ఠుడు. అందుకని సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచావజ్ఞా ప్రయోక్తవ్య కామక్రోధవశాదపి. చాతుర్వర్ణముల వారిని కూడా భోజనానికి పిలవండి. వాళ్ళందరూ కూడా వచ్చి భోజన పదార్థాలని స్వీకరించడం కోసమని పంక్తులలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఎవరైనా ఒక్కొక్కరు కామమునకు క్రోధమునకు వశులై మాట్లాడకూడనటువంటి మాట వారు మాట్లాడచ్చు. మీరు మౌనంతో నవ్వుతూ ఊరుకోండి తప్ప ఎవ్వరినీ మీరు అవమానించే ప్రయత్నం చెయ్యకండి. పంక్తి భోజనం పెట్టినప్పుడు సర్వసాధారణంగా కనిపించేటటువంటి విషయం. 10 మంది ఒక చోట చేరితే అందరి మనస్తత్వాలు ఒక్కలా ఉండవు. ఒక్కొక్కడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. లోపల నుంచి కామక్రోధములు విజృంభించి ఒక మహర్షి ఎలా దర్శనం చేసి మాట్లాడాలో అలా మాట్లాడారు వశిష్ఠుడు. కామక్రోధములు విజృంభించి ఒకడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించవచ్చు. కానీ మీరు మాత్రం అప్పుడు రాజభటులమని, రాజాధికారులమని, సైన్యాధికారులమని, మంత్రులమని మరిచిపోండి. మీరు ఉపేక్షించండి. ఒక్క నవ్వు నవ్వండి. వారిని ఎవ్వరినీ అవమానించకండి. ఎందుకని చాతుర్వర్ణముల వారు ఎవరైనా సరే వచ్చి ఒక్కసారి భోజనం చెయ్యడం కోసమని పంక్తిలో కూర్చున్నాడా వాడు అతిథి దేవోభవ. అన్నం తినడానికి కూర్చున్నవాడు అతిథి సాక్షాత్ భగవానుడి యొక్క స్వరూపం. ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరినీ అవమానం చెయ్యకండి. అవజ్ఞయానదాతవ్యం కస్య చిల్లీలయాపివా అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయ. ఇది రామాయణం అంటే. ఎంత గొప్పగా నేర్పిందో చూడండి. మీరు వస్త్రముల యొక్క రాసులు తీసుకొచ్చి అక్కడ పెట్టండి. ఎవరి యోగ్యతని అనుసరించి వారికి సన్మానించి వారికి ఇయ్యవలసినటువంటి వస్త్రములను వారికి బహూకరించండి. కానీ దానము చేసేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎందుకు చేస్తున్నారు ఈ దానం? దశరథ మహారాజు గారు యాగం చేస్తున్నాడు కాబట్టి, ఇవాళ అందరూ వస్తున్నారు కాబట్టి మీరు ఈ వస్త్రములన్నీ దానం చేస్తారు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. దానం చేసేటప్పుడు శ్రద్ధ లేకుండా అశ్రద్ధతో, నిర్లక్ష్యంతో, మేమిస్తున్నామన్న భావనతో, అహంకారంతో, ఎడంచేత్తో నిర్లక్ష్యంగా దానం చేస్తే నశించిపోయేవాడు ఎవరో తెలుసా? యజమాని నశించిపోతాడు. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. రామాయణం విని మీ ఇంట్లో వివాహం జరిగితే వడ్డన చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి. ఎవరిని పడితే వాళ్ళని వడ్డన దగ్గరికి రానివ్వకండి. వడ్డన దగ్గరికి వచ్చేటటువంటి వాడికి ఈ మర్యాద తెలుసున్న వాడిని వడ్డనకి ఎంచుకోండి. ఒకరికి బట్టలు పెట్టేటప్పుడు కానీ, ఒకరికి బహుమతి ఇచ్చేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలో. అవమానించినటువంటి రీతిలో మీరు బహుమానం ఇచ్చారా, దానివల్ల పుచ్చుకున్నటువంటి వ్యక్తి మహాభక్తుడై ఆయన హృదయం కని క్లేశపడిందా, జ్ఞాపకం పెట్టుకోండి. భక్తుడి హృదయం బాధపడితే భగవానుడు అంగీకరించడు. యజమాని నశించిపోతాడు. ఇంత అశ్వమేధయాగం చేస్తున్నా దశరథ మహారాజు గారి ఫలితాన్ని పొందలేడు. అందుచేత మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీరు పిలిచేటప్పుడు అందరినీ ఒక గాటన గట్టి పిలవకండి. ఆహ్వానం పంపించేటప్పుడు అందరికీ పంపించండి. ఈ దేశంలో ఇతర దేశాల్లో ఎన్ని జాతుల వారు ఉన్నారో అన్ని జాతుల వారిని ఆహ్వానించండి. వృద్ధుల్ని పిలవండి, బాలుర్ని పిలవండి, రోగుల్ని పిలవండి, అందరినీ పిలవండి. ఎవరికి కావలసిన రీతిలో వారికి విశ్రాంతి గృహాలను ఏర్పాటు చేయండి. ఒకరు పచ్చంగా ఇలా తింటామంటారు, వారికి అలాగే వడ్డన చెయ్యండి. వారు కూడా, రోగులు కూడా తిని సంతోషపడిపోవాలి. అబ్బాయి ఎటువంటి భోజనం పెట్టారు మాకని సంతోషపడాలి. అలా వడ్డన చెయ్యండి. పిలిచేటప్పుడు అందరినీ ఒక గాట గట్టి పిలవకండి. కొంతమంది ఉంటారు, వారిని మీరు దగ్గరుండి తీసుకురండి. తీసుకురావడంలో కూడా ఎవరో సేవకుణ్ణి పంపించడం కాదు, ఒక సైనికుణ్ణి పంపించడం కాదు. సుమంత్ర, నువ్వు స్వయంగా వెళ్ళి తీసుకురా. అలా ఎవరిని తీసుకురావాలో తెలుసా? మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితం తమానయ మహాభాగం స్వయమేవ సుసంస్కృతం పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతఃపూర్వం బ్రవీతే. నేను ముందే ఈ మాట చెప్తున్నాను, తర్వాత నేను చెప్పలేదు అని అనద్దు సుమంత్ర. మహానుభావుడు ఒకడున్నాడు. ఎవరైనా? జనక మహారాజు గారు.
ఆయన కూడా ఒక రాజులా కనపడతాడు, కానీ మహాజ్ఞాని, సర్వశాస్త్రములు చదువుకున్నాడు, సర్వవేదములు చదువుకున్నవాడు, అపారమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడు. ఆజనక మహారాజు గారు మనకి పూర్వ సంబంధి. ఆయన్ని పిలిచేటప్పుడు మాత్రం ఒక సేవకుడినో ఎవరినో పంపి పిలిచి తీసుకురాకండి, స్వయంగా నువ్వు వెళ్ళి దగ్గరుండి వారిని రథం ఎక్కించి తీసుకురా. వారితో పాటు ఎవరిని తీసుకురావాలి? తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం. కాశీరాజు గారు ఉన్నారు, ఆయన మన రాజుగారికి మిక్కిలి స్నేహితుడు. ఒక ఇంట్లో కార్యం జరుగుతుంటే ఆ కార్యాన్ని నిర్వహించడానికి నియుక్తం చేయబడినటువంటి మంత్రి కానీ, స్నేహితుడు కానీ, సుహృత్తు కానీ ఆ కార్యాన్ని ఎంత దక్షతతో నిర్వహించాలో చూడండి. ఆ ఇంటి యజమానికి అత్యంత స్నేహశీలురు ఎవరైన వారు ఉన్నారో వారిని దగ్గరుండి తీసుకురమ్మని చెప్పారు. కాశీరాజు గారిని దగ్గరుండి తీసుకురండి. అలాగే తథా కేకేయ రాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ. కేకయ్య రాజు గారు ఉన్నారు, వారు మన రాజుగారైనటువంటి దశరథ మహారాజు గారికి స్వయంగా మామగారు. వారిని వారి కుమారులతో కలిసి తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు ఒక్క కేకయ్య రాజు గారిని తీసుకురాకండి, ఆయన మహావృద్ధుడు, పరమధార్మికుడు. అటువంటి కేకయ్య రాజు గారిని అయ్యా మీరు మీ కుమారులతో కలిసి రండి అని పిలవండి. పిలిచి వారిని అందరినీ దగ్గరుండి తీసుకురండి. అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసంస్కృతం. అలాగే రోమపాదుడున్నాడు అంగరాజ్యంలో, ఆ మహానుభావుని యొక్క అల్లుడు ఋష్యశృంగుడు. ఆయన మన రాజుకి సంతానం కలగాలని యాగం నిర్వహించడానికని ఇక్కడికి వచ్చారు. అందుకని వెళ్ళి వారిని కూడా అంత గౌరవంగా రోమపాదుణ్ణి తీసుకురండి. ప్రాచీనాన్ సింధు సవ్వీరాన్ సౌరాష్ట్రే యాశ్చ పార్థివాన్. అలాగే దక్షిణ రాజ్యాల్లో, దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి రాజులందరినీ తీసుకురండి. సింధు సవ్వీర సౌరాష్ట్ర మొదలైనటువంటి దేశములను పరిపాలించేటటువంటి రాజులందరినీ దగ్గరుండి చాలా భయభక్తులతో గౌరవంగా మీ రథం ఎక్కించి తీసుకుని రండి. తీసుకొచ్చిన తరువాత పరమ జాగ్రత్తగా యాగం జరిగేటట్టుగా మీరందరూ నిర్వహణ చెయ్యండి. ఎవరెవరికి ఎటువంటి విడిదినివ్వాలో చూసి వారి వారి యొక్క స్థాయిని బట్టి విడిది సౌకర్యాలు కల్పించండి. ఆ విడుదలు తాత్కాలికమైనటువంటి నిర్మాణాలతో జరిగి ఉండాలి. మీ అందరూ కూడా పూనికతో బహుశ్రద్ధతో ఈ కార్యాలు చక్కపెట్టండి అని చెప్పాడు. చెప్తే మహాప్రభో మేమందరం చాలా జాగ్రత్తగా చేస్తామని యజ్ఞ సంభారములను తెప్పించారు, యాగశాల నిర్మాణం చేశారు. అది మనసుతో నిర్మించారా అన్నట్టుగా ఉందట యాగశాల నిర్మాణం. మనసుతో నిర్మించడం ఏమిటి? మనకి ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది, ఏ హౌస్ ఈజ్ బిల్ట్ విత్ బ్రిక్స్ అండ్ ఏ హోమ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ హార్ట్స్ అని. ఒక ఇల్లు ఇటకలతో నిర్మింపబడుతుంది, ఒక ఇల్లు గుండెలతో నిర్మింపబడుతుంది. ఒకరింటికి మీరు వెళ్ళండి, వారు ఎప్పుడూ కూడా అమర్యాదగా మాట్లాడరు. ఆఖరికి అయ్యా నాకు ఇప్పుడు సమయం లేదండి, వీరొకలా భావించకండి, రేపటి రోజున తప్పకుండా మీతో మాట్లాడతాను, కానీ ఇవాళ కొంచెం నేను ఒక ముఖ్యమైన పని మీద పెడుతున్నానని మాట్లాడడంలో కూడా ఎంత సౌమ్యమో, ఎంత అందంగా మాట్లాడతారో. నిజంగా ఆ మాట చూస్తే అయ్యో వారు ఇవాళ మనతో మాట్లాడలేదన్న భావన కూడా కలగదు. అంత అందమైనటువంటి రీతిలో మాట్లాడతారు. ఒక్కొక్క ఇల్లు ఏ హౌస్ ఇస్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్, అది ఇటకలతో కట్టబడిన ఇల్లు. అందుకే ఆ ఇంటికి ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే ఆ మాట కాఠిన్యం. అసలు ముందు ఎవడైనా కనపడేటప్పటికి పిలిపే కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టు ఉంటుంది. అందుకని ఆ ఇంటికి ఎవరు వెళ్ళరు. అందుకని ఇది నేర్పుతున్నాడు మహానుభావుడు. మీరు వచ్చినటువంటి వాళ్ళని అంత మర్యాదగానూ తీసుకురండి, అంత మర్యాదగానూ మాట్లాడండి, అంత మర్యాదగానూ వడ్డించండి. దానివల్ల గౌరవం ఎవరికి రావాలి? ప్రభువుకి రావాలి. దశరథ మహారాజు గారు ఎంత గొప్ప యాగం చేశాడు రా అనిపించాలి. ఎంత గొప్పగా పెళ్లి చేశావు కాదు, ఎంత ఆప్యాయంగా వచ్చిన వాళ్ళని ఆదరించావన్నది ప్రధానం. పీటల మీద ఆయన కూర్చోవచ్చు, కానీ నీ తరపున పనిచేసేటటువంటి వాళ్ళు మాత్రం ముందు అన్నింటికన్నా ఉండవలసింది సౌశీల్యం. నోటి మాట అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌరుషంగా మాట్లాడేటటువంటి వాడిని ఏ పదవిలోకి తీసుకోకూడదు. అందుకే నిన్నటి రోజున కూడా మంత్రుల గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. వాళ్ళు మొట్టమొదట మాట్లాడుతూనే చక్కగా మందస్మితమైనటువంటి మాట మాట్లాడేవారట. అటువంటి మంత్రులు దశరథ మహారాజు గారికి మాటకంత గౌరవం ఇచ్చారు, అతిథి మర్యాదకంత గౌరవం ఇచ్చారు వశిష్ఠ మహర్షి. అలా తీసుకురండి అన్నారు. సరే తీసుకొచ్చారు. మహారాజులు ఎందరో వచ్చారు. రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ తీసుకొచ్చి రాసులుగా తెచ్చి దశరథ మహారాజు గారికి కానుకలుగా సమర్పించారు. దశరథ మహారాజు గారు యాగశాల ప్రవేశం చేశారు. చేసి ఇంకక్కడి నుంచి యాగం ప్రారంభం అవుతోంది. అన్నం రాసులు పోసేశారట. ఏదో అన్నకూట మహోత్సవం జరుగుతోందా అన్నట్టుగాను. వచ్చిన వాళ్ళు ఎవరొచ్చారో తెలుసా అండి? బహువృద్ధులు వచ్చారట.
ఒక్క శ్లోకం వాల్మీకి మహర్షి చెప్తే ఎంత అందంగా ఉంటుందో చూడండి. పదార్థాలు అందరూ లొట్టలు వేసుకుంటూ తిన్నారండి అన్నారనుకోండి, మీరు అందరూ లొట్టలు వేసుకుంటూ ఎలా తింటారండి, జంతికలు పళ్ళు లేని వాళ్ళు తినలేరు కదా, మరి వాళ్ళు తిన్నారా జంతికలు అని అనుమానం వస్తుంది. అందుకని ఒక్క శ్లోకం ఎంత అందంగా చెప్పేశారో చూడండి, ఎంత బాగా వడ్డించారో ఎంత బాగా వండారో అనడానికి. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలస్తథైవచ అనిశంభుజ్ఞమనానాం నతృప్తిరుపలభ్యతే. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో పరమవృద్ధులున్నారట, వ్యాధిగ్రస్తులున్నారట, స్త్రీలున్నారట, చిన్ని చిన్ని పిల్లలు బాలురున్నారట. వీళ్ళందరూ కూడా తినేటప్పుడు అన్నారట, అయ్యేమి మధురమైన పదార్థాలరా, ఎంత రుచిగా ఉందిరా, ఎంత రుచిగా ఉందిరా, అబ్బా తృప్తి లేదురా అంటున్నారట. ఎందుకని? వాళ్ళందరూ వృద్ధులు. వృద్ధుడైనటువంటి వాడు అసలు ఎక్కువ తినలేడు. అటువంటి వాడు కూడా తినడానికి వీలైనటువంటి పదార్థములు వాడికి వడ్డింపబడ్డాయి. ఆయన తిన్నాడు, తినేమంటున్నాడు, ఇవాళ ఇంద్రియానికి లొంగిపోయాడు ఆ మధుర పదార్థానికి. అబ్బా తృప్తి తీరట్లేదురా, ఇంకా తినాలనుంది, దిక్కుమాలిన కడుపు కెపాసిటీ ఇంతేమిట్రా అంటున్నట్ట. బాలురు, చిన్నపిల్లలు, వాళ్ళకు కారం పదార్థం అందరితో పాటు వడ్డించారనుకోండి, అమ్మా అని వాడు నోరు పట్టుకుని ఏడుస్తాడు. వాళ్ళు కూడా అబ్బాయి ఎంత బాగుందో ఎంత బాగుందో అని వాళ్ళు తింటున్నారట. వ్యాధిగ్రస్తుడైన వాడికి ఉండే మొదటి లక్షణం ఏమిటంటే, ఏ పదార్థం పెట్టండి వాడికి అరుచి, రుచిగా లేదండి, నా నోరు చేదుగా ఉంది, బెరడు కట్టింది అంటాడు. వ్యాధిగ్రస్తులు కూడా పదార్థాలు తిని అబ్బాయి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అన్నట. వాళ్ళనడం కాదుట, మాకు ఇంకా తృప్తి తీరలేదు అంటున్నారు. ఎందుకు తృప్తి తీరలేదు? కడుపు ఒకటి ఉంది, దిక్కుమాలింది, దీనికి కొంతే శక్తి ఉంది, ఇంతకన్నా పుచ్చుకోలేకపోతోంది. మళ్ళీ దొరుకుతాయా ఇలాంటి పదార్థాలు? తిందామంటే ఈ కడుపు ఏమిటి ఇంత చిన్నది అనుకుంటున్నారట వాళ్ళు. కాదుట, ఇంకొకరు ఉన్నారట అవతల వైపు నిలబడి, అయ్యో పాపం వీళ్ళు ఇంతే తినడం ఏమిటి, ఇంకా తింటే బాగుండు అనుకున్నవాడు ఒక ఆయన ఉన్నట్ట. ఎవరైనా? దశరథ మహారాజు గారట. ఆయన చూసి అంటున్నట్ట, అయ్యో ఇంకా తినండి, మీరు ఇంకా అంతే తింటే నాకు తృప్తి లేదు అన్నట్ట. ఇంటి యజమాని వివాహానికి ఎవరైనా వస్తే పంక్తి మధ్యలో తిరిగేటప్పుడు ఏం చెయ్యాలో రామాయణం నేర్పింది. ఏమండి మీరేం అంత తక్కువ తింటున్నారే, ఒరే తాతగారికి ఒక బూరె పట్టుకొచ్చి వేయరా మెత్తటిది అని మాట్లాడాలి కానీ, ఓహో పళ్ళు ఉడిపోయేటండి మీకు అని వెళ్ళి మాట్లాడాలి కూడా ఎంత అసహ్యంగా ఉంటుంది. పంక్తిలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఎంత అందంగా మాట్లాడాలో, అయ్యా మరి కొంచెం తినండి, ఏమంత తక్కువ తింటున్నారు, మీరు అలా తింటే నాకు తృప్తిగా లేదు, మీరు తినాలి ఇంకొంచెం అని ఎంత అందంగా మాట్లాడాలో అంతటి దశరథుడు, అంత యాగం చేస్తున్నవాడు, అంత దీక్షితుడు మహానుభావుడు వచ్చి వాళ్ళు తిని ఇంకా మాకు తృప్తి లేదని వాళ్ళు అంటుంటే, నాకు తృప్తి లేదు, మీరు ఇంకా తినాలని దశరథ మహారాజు గారు అంటున్నారట. ఇంత అందంగా గడిచిపోతుంటే, దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇది సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. ఎక్కడ చూసినా ఒకటే అరుపులు వినపడుతున్నాయిట. ఒరే వస్త్రాలు ఇంకా పట్టండ్రా, ఇంకా మంచి వస్త్రాలు ఇవ్వండ్రా, వారికి పెట్టండ్రా, వారికి ఇంకో మంచి పట్టుబట్టివరా, ఆయన మంచి పొడుగ్గా ఉంటాడు రా, అంచుపంచ కట్టుకుంటే బాగుంటుందిరా, ఆయనకి ఇంకో 2 అంచుపంచలి అంటున్నట్టు. ఒరే ఆయన పట్టుపంచ కట్టుకుంటే బాగుంటుందిరా, ఆయన ఎప్పుడు లేచిన దగ్గర నుంచి యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటాడు, వారికి 2 పట్టుపంచలు ఇవ్వరా అంటున్నట్టు. ఇంకోడు దీయతాం ఇవ్వండి అంటున్నారట. ఇంకొక వైపు నుంచి పెట్టండి అంటున్నారట. పెట్టండి, ఇంకొంచెం అన్నం పెట్టండి, ఇంకొంచెం నెయ్యి వేయండి, ఇంకో 2 బూరెలు వేయండి, ఇంకో 2 గారెలు వేయండి, ఇంకోళ్ళు అరుస్తున్నారట. అంతేగాని అయ్యా అలా సరిపెట్టేసుకోండి, పెరుగు వడ్డించేయమంటారా అని ఇక భోజనానికి కూర్చున్న దగ్గర నుంచి పెరుగట్టుకొచ్చేవాడు, పిలిస్తే కూడా పలకనటువంటి సాంబారు గరిటేవాడు, ఒక్కసారి పెట్టి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మొహం చూపించినవాడు. ఇది కాదు అక్కడ వడ్డించేటటువంటి రీతి ఎలా ఉండాలో, భోజనశాలలోకి వెళ్ళి కూర్చుంటే అతిథి మర్యాద అంటే ఎలా ఉండాలో, అక్కడ ఉన్న వాళ్ళ నోటి వెంట ఎటువంటి మాటలు రావాలో, ఎంత సంస్కారయుతంగా మాట్లాడాలో రామాయణం నేర్పింది మనకి. ఈ మాటలు లేక కదా ఇవాల్టి వివాహ భోజనాలు విసిగెత్తిపోయి వెగటొచ్చేస్తున్నాయి. వెళ్ళిన దగ్గర నుంచి వాడి గురించి కొట్టుకునేవాడు, వీడి గురించి కొట్టుకునేవాడు, వాడి గురించి వెటకారం ఆడేవాడు. కాజా పట్టుకొస్తాడు, మీకు షుగర్ కదా మీరు తినరేమో అంటాడు. ఒక లడ్డూ పట్టుకుని 300 విస్తళ్ళ దగ్గరికి ఎడతాడు, అది 2 వేళ్ల మధ్యలోంచి విస్తట్లో పడదు. లడ్డూ కావాలా అంటాడు. ఎవడు మాత్రం కావాలి అంటాడు. పాపం ఆయన ఇలా అంటాడంటే వాడు వెళ్ళిపోతాడు. వాడికి కావాల్సింది ఇదే, ఇలా చెయ్యడ్డెట్టడమే వాడికి కావాలి. ఎందుక రాసి ఇంట్లో పెట్టడం చేత కాదు, వాడిని ఎంచుకోకు వడ్డనకి. తినండి, ఒక లడ్డు తినండి చక్కగా, ఏమైపోదు. నేను ఒకసారి ఐవీరావు గారు డాక్టర్ గారు ఉన్నారు, వారి ఇంటికి వెళ్ళాను. వెళితే ఎవరు భోజనాలు పెడుతున్నారు. భోజనాలు పెడుతూ షుగర్ వ్యాధిగ్రస్తుడైనటువంటి పేషెంట్ ఒక ఆయన అందులో భోక్తగా కూర్చుని ఉన్నారు. డాక్టర్ గారు స్వయంగా వడ్డిస్తూ అన్నారు, ఏమండి బెంగ పెట్టుకుంటున్నారా, షుగర్ ఉందని? ఏం బెంగ పెట్టుకోకండి, మీరు ఇంకొక 2 లడ్డూలు తినేయండి, నేను మాత్రం ఇస్తాను, వేసుకుని వెళ్ళిపోతారు, కానీ మీకేం బెంగలేదు, నేనున్నాను. ఇది వడ్డన. ఈ మే బీ ఎ డాక్టర్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఈజ్ ఎ గ్రేట్ గృహస్థు.
నేను ఐవీరావు గారిని పొగడాలని మాట చెప్పట్లేదు మహాప్రభో, అంటే సంస్కారం అంటే చెప్తున్నాను. సంస్కారం ఈజ్ ఇన్హరెంట్, అది లోపల ఉండాలి అంతర్గతంగా. ఇది అయోధ్యానగర సంప్రదాయం, ఇది రామాయణ సంప్రదాయం, దీనికి మనం వారసులం. ఈ వారసులమైన వాళ్ళం వివాహాల్లో ఎలా బ్రతకాలో, ఎలా ఆదరించాలో, ఎలా మాట్లాడాలో, ఇంటికొచ్చిన అతిథుల్ని ఎలా పూజించాలో, ఎలా సత్కరించాలో నేర్పింది రామాయణం మనకి. ఇంత అందంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నీ వడ్డన చేస్తున్నారట. వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, వృద్ధులు, స్త్రీలు, బాలురు, వ్యాధిగ్రస్తులు అందరి నోటి వెంట ఒకటే మాట, ఆహా దశరథ మహారాజా, ఏమి అన్నం పెట్టావయ్యా, ఏమి వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక ఈడేరుగాక, నీకు సత్సంతానము లభించుగాక, నీ వంశము ఆచంద్రతారార్కము వర్ధిల్లుగాక. నీ ఇంట సంతృప్తి పడినటువంటి వాడి నోటి వెంట రావలసిన మాట ఇది. వాడి మనసు మీద దెబ్బ కొట్టి నువ్వు కడుపుకు అన్నం పెడితే వాడు పక్కకి తిరిగి కళ్ళ నీళ్లు కంగుడువాతో ఒత్తుకుని వెళ్ళిపోతాడు. నీకు కలిగే శుభమేం కలుగుతుంది? నువ్వు వచ్చినటువంటి వాడి మనస్సు సుఖపడేటట్టుగా ప్రవర్తించడం ముందు నేర్చుకో. నేర్చుకున్న తర్వాత ఈ కడుపుకి ఎంత పెట్టావన్నది వాడు చూడడు. ఇంతమంది కలిసి ఏకకంఠంతో దశరథ మహారాజు గారిని ఆశీర్వచనం చేస్తున్నారు. ఇటువంటి ఆశీర్వచనం జరిగింది కనుకనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడంతటి వాడు ఎంచుకున్నాడు, నేను దశరథ మహారాజు గారికి కొడుకుగా పుడతాను అని. ఇంత ధర్మం పాటించాడు కనుక, ఇంత జాగ్రత్తగా 10 మందికి పెట్టాడు కనుక, ఇంత జాగ్రత్తగా యజ్ఞయాగాదులు నిర్వహించాడు కనుక కీర్తివంతుడయ్యాడు దశరథ మహారాజు గారు. సరే, ఆ లోపల యాగశాల పరమాద్భుతమైనటువంటి నిర్మాణం చేశారు. ఆ యాగశాల నిర్మాణం చేసేటప్పుడు ఏ శాఖ వారైతే ఆ శాఖ వారికి తగినట్టుగా అక్కడ యూపస్తంభములని, ఆ యూపస్తంభములు ఉంటాయి. ఆ యూపస్తంభములను పాతేటప్పుడు 21 యూపస్తంభములతో కూడినటువంటి యాగశాల నిర్మాణం చేస్తారు. అంటే యాగశాలలో 21 యూపస్తంభములు ఉంటాయి. మారేడు కర్రలతో చేసినటువంటివి 6 యూపస్తంభములు ఉంటాయి. మోదుగు కర్రలతో చేసినటువంటివి 6 ఉంటాయి. చండ్రకర్రలతో చేసినటువంటివి 6 ఉంటాయి. అక్కడికి 18. దేవదారుతో చేసినటువంటివి 2 ఉంటాయి. శ్లేష్మాతక కర్రతో చేసినటువంటిది 1 ఉంటుంది. 21 యూపస్తంభములను కడతారు. అంటే ఆయన శుక్ల యజుర్వేద శాఖకి చెందినవాడు దశరథ మహారాజు గారు. అందుకని దానికి అనుగుణంగా అక్కడ అగ్నిని పెట్టేటటువంటి ఆ వేదిని కూడా నిర్మాణం చేశారు. చేసి ఆ 21 యూపస్తంభములను కూడా బంగారముతో అలంకారం చేశారు. వాటికి వస్త్రములు కట్టారు. కట్టి దానికి 8 వేపుల అంచులు ఉండేటట్టుగా శిల్పులు వాటిని అందంగా చెక్కారు. ఒక యూపస్తంభమునకు మధ్య బారెడు దూరం ఉండాలి. ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండేటట్టుగాను చక్కగా చెక్కారు. హోమం జరుగుతుంటే హవిస్సు ఇంత పిసరు కూడా వేదికి బయట పడేది కాదుట. అంత అందంగా యాగం చేశారు. యాగాలు చేశాం అనేటప్పుడు యాగం చూస్తూ ఉంటే, యాగం తెలియని వాడికి కూడా ఆ మంత్రం నడుస్తుంటే, స్వాహా అనేటప్పటికీ ఆ హవిస్సు వేస్తుంటే, నెయ్యి పడుతుంటే, అగ్నిహోత్రం జ్వలిస్తుంటే చూసినటువంటి వాడికి అమ్మ బాబోయ్ ఏమి యాగం రా అని 2 చేతులతో ఇలా నమస్కరించేయాలి. అలా చేసేవారు పూర్వం. అంత అద్భుతంగా యాగం జరుగుతోందిట. ఈ యూపస్తంభములన్నింటినీ పాతారు. ఆయా దేవతలకు ఏ ఏ స్వరూపాల్ని తీసుకొచ్చి అక్కడ కట్టాలో అలా కొన్ని అరణ్య మృగాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని గృహాలలో ఉండేటటువంటి మృగాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని జలచరాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని పక్షుల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని పావుల్ని తీసుకొచ్చి కట్టారు. అక్కడ శుక్లయజుశాఖకి చెందినటువంటి వాడు కనుక దశరథ మహారాజు గారు చయనము అంటారు. అక్కడ పెట్టేటటువంటి అగ్ని వేదికలకి ఇటకలు పేరుస్తారు. ఆ ఇటకలు పేర్చడానికి చయనము అని పేరు. అది ఎంత అందంగా పేర్చాలంటే, గరుడ పక్షి తన 2 రెక్కల్ని విప్పి ఆ శిరస్సు కొంచెం కిందకి వంచి ఆ వెనకాతల ఉండేటటువంటి పుచ్ఛాన్ని కొద్దిగా విప్పితే తల వంచి పైనుంచి కిందకి గరుడు చూస్తే ఎలా ఉంటుందో అలా ఆ ఇటకల్ని పేర్చాలి. ఆ ఇటకల్ని పేర్చడంలో సమర్థత ఉండాలి. అటువంటి చయనం చేశారట. చేసిన తరువాత అప్పుడు చిట్ట చివర తీసుకొచ్చి దశరథ మహారాజు గారి యాగాశ్వాన్ని తీసుకొచ్చి యూపస్తంభానికి కట్టారు. కట్టిన తరువాత అందులో కొన్ని మృగాల్ని బలిచ్చేస్తారు. మిగిలినటువంటి మృగాలు కొన్నింటిని ఆ అగ్నిహోత్రాలు ఉండేటటువంటి వేదికలకి ప్రదక్షిణం చేయించేసి ఆ వేది పక్క నుంచి విడిచిపెట్టేస్తారు. ఈ యాగాశ్వాన్ని తీసుకొచ్చి కట్టారు. కట్టిన తరువాత
ఇప్పుడు అందరికన్నా గొప్ప బుద్ధితో ప్రవర్తించవలసినటువంటిది పట్టమహిషి. రాజుతో పాటుగా రాజు రాజ్యాభిషేకం జరుగుతున్నప్పుడు ఆ రాజు పక్కన సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తురాలైనటువంటి భార్య ఎవరుంటుందో ఆవిడ్ని మహిషి అని పిలుస్తారు. మహిషి కౌసల్య. అందుకని కౌసల్య పక్కన సుమిత్ర కైకలు ఉండవచ్చు, కానీ ప్రధాన పాత్ర కౌసల్యది. కౌసల్య అక్కడికి వచ్చింది. వచ్చి ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో నా భర్త ఇంత మహోత్కృష్టమైనటువంటి యాగాన్ని చేస్తున్నాడు, దీని వలన మాకు ఫలితము కలగాలి, బిడ్డలు కలగాలి, మా వంశం నిలబడాలి అని సర్వోత్కృష్టమైనటువంటి మనస్సుతో సంతోషంతో ఏ విచారం లేకుండా భయపడకుండా మనస్సులో అన్యభావన లేకుండా కౌసల్యాతం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశేషైనం త్రిభిః పరమయా ముదా, చాలా ముదితమైనటువంటి మనస్సుతో కూడుకున్నదై 3 కత్తులు తీసుకుని ఆ యాగాశ్వం ఏదైతే ఉందో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ యాగాశ్వం కింద పడిపోతుంది. కొందరన్నారు అంతకు ముందే వధించబడినటువంటి అశ్వాన్ని 3 సార్లు కత్తితో గీతలు పెడుతుంది అన్నారు. మరికొందరన్నారు కాదు కాదు, అంతకుముందు వధింపబడినటువంటి యాగాన్ని మహిషి వెళ్ళి బంగారు సూదులు దాని శరీరంలో గుచ్చుతుంది అన్నారు. మొత్తానికి ఆ యాగాశ్వాన్ని 3 కత్తులను చేతపట్టి కౌసల్యాదేవి వధించింది. వధించిన తరువాత చెయ్యవలసినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి క్రతు ఉంటుంది. పతత్రిణా తదాసార్ధం సుస్థితేన చేతస అవసద్రజనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా, ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో కోరిక తీరడం కోసమని ఆ శరీరం ప్రాణం విడిచిపెట్టేసినటువంటి ఆ గుర్రాన్ని ఒక రోజు రాత్రి ఒక శాలలో ఉంచుతారు. ఉంచిన తరువాత ఆ శాలలో ఆ గుర్రంతో పాటుగా మహిషి కూడా పక్కన పడుకుని ఉండాలి. ఒకచోటైతే అన్నారు తన భర్తని ఎంత ప్రేమతో కౌగిలించుకుంటుందో అది మరణించిన గుర్రము కాదన్న భావనతో భర్తనే కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకొని పడుకోవాలి. పడుకుంటే హోత, ఉద్గాత, ఆధ్వర్యువు మొదలైనటువంటి వారు వచ్చి ఇద్దరి మీద పట్టు వస్త్రం కప్పుతారు. ఒకచోట అన్నారు ఆ పక్కనే వేదమంత్రములను పఠిస్తూ యాగశాలలో ఒక మరణించినటువంటి గుర్రం ఉన్న చోట నేనున్నానన్న భావన లేకుండా పట్టమహిషి రాత్రంతా గడపాలి. పక్కన సుమిత్రా కైకలు కూడా ఉండి ఉండవచ్చు, ప్రధాన పాత్ర కౌసల్యది. అందుకని ఆవిడ అంత జాగ్రత్తగా ఆ పశు విససనం చేసింది. చేసిన తరువాత మరునాడు ఉదయం దశరథ మహారాజు గారు ఒక మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని చెయ్యవలసి ఉంటుంది. ఎవరైతే ఈ యాగాన్ని చేయించారో ఆ యాగం చేయించినటువంటి మహానుభావులైనటువంటి హోత, ఆధ్వర్యువు, ఉద్గాత, బ్రహ్మ ఇటువంటి వారిని పిలిచి ఆ ఋత్విక్కులకి 4 భార్యల్ని దానం చేసేస్తాడు. 4 భార్యలని దానం చేసేటప్పుడు తనతో పాటుగా సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం పొందినటువంటి పట్టమహిషి ఎవరుంటుందో ఆవిడ్ని మహిషి అంటారు. కనుక కౌసల్యని దానం చేసేసాడు ఒకరికి. ఉపేక్షిత భార్య ఉంటుంది, ఆ ఉపేక్షింపబడినటువంటి భార్యని పరివృత్తి అంటారు. ఆ పరివృత్తిని ఒకరికి దానం చేసేస్తారు. 3వ భార్య ఉంపుడు కత్తి ఉంటుంది, ఆ ఉంపుడు కత్తిని వావాత అని పిలుస్తారు, ఆవిడ్ని ఒకరికి దానం చేసేస్తారు. ప్రభువుకి పాత్ర అందించడానికి ఒకరు ఉంటారు, అలా ఉన్న వారిని పాలాకలి అని పిలుస్తారు. ఆ పాలాకలిని ఒకరికి దానం చేసేస్తారు. దానం చేసేసిన తర్వాత దానం పుచ్చుకున్నటువంటి బ్రాహ్మణులు ఋత్విక్కులు ఆ 4 తిరిగి రాజుకి ఇచ్చేసి రాజు దగ్గర ఆ 4 స్త్రీలకి సంబంధించి ఇంత ద్రవ్యము అని వారు కోరుకున్నది కాదు. వారికి ఎందుకని ఆ ఋత్విక్కులకి మనసులో కోరికే ఉండదు, వారికి ఇంత దానం పుచ్చుకోవాలి అంత దానం పుచ్చుకోవాలని కోరికున్నవారు కారు, వారు నిత్య సంతుష్టులు. అందుకని దానికి ప్రతిగా ప్రభువు ఏం చేస్తాడంటే తిరిగి తన యొక్క భార్యల్ని తాను తీసుకుని ఆ బ్రాహ్మణులకు ఆ ఋత్విక్కులకు దానాలు చేస్తాడు. ఆ దానాలు పొంది వారు తిరిగి రాజు యొక్క భార్యల్ని రాజుకు అప్పజెప్తాడు. అప్పజెప్పిన తరువాత అప్పుడు ఆ హోమంలో ఆ అశ్వమేధయాగంలో ఒక ప్రధానమైనటువంటి క్రతువు జరుగుతుంది. ఆ క్రతువు అన్నిటికన్నా కూడా చాలా ప్రధానంగా జరగవలసినటువంటిది. ఏది అది అంటే ధూమగంధం వపాయాస్తు జిఘ్రతి స్మ నరాధిప యథాకాలం యథాన్యాయం నిర్నుదన్ పాపమాత్మనః. వప అని ఉంటుంది, ఆ గుర్రం యొక్క శరీరంలో ఉండేటటువంటి ఒక భాగానికి వప అని పేరు. అందులో ఋత్విక్కుల్లో అపారమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు, వేదాధ్యయనము చేసినటువంటి ఒక మహానుభావుడైనటువంటి బ్రాహ్మణుడు ఆ గుర్రము యొక్క శరీరంలోంచి ఆ వప అనేటటువంటి భాగాన్ని పైకి తీస్తారు. తీసి
దాన్ని సశాస్త్రీయంగా అగ్నిహోత్రంలో కాలుస్తారు. కాలుస్తున్నప్పుడు పక్వం చేస్తున్నప్పుడు ఆ వపలోంచి ధూమం బయటికి వస్తుంది. ఆ పొగ దగ్గరికి వచ్చి దశరథ మహారాజు గారు నిలబడాలి. నిలబడి ఆ వప కాలుతున్నప్పుడు దాంట్లోంచి వచ్చేటటువంటి పొగని రాజు పీల్చాలి. దీనికే అశ్వమేధ యాగం అని పేరు. అలా పీలిస్తే ఇప్పటి వరకు తనకి సంతానము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడిందో ఆ పాపము రాజు యొక్క శరీరం నుంచి తొలగిపోతుంది. ఇప్పుడు ఆ వపని తాను పీలుస్తాడు. పీల్చిన తరువాత ఆ మిగిలినటువంటి గుర్రము యొక్క శరీరాన్ని 16 మంది ఋత్విక్కులు కూర్చుని అశ్వాంగ హోమము అని ఆ గుర్రం శరీరంలో ఉండేటటువంటి వివిధ భాగాల్ని ప్రబ్బలి తీగలు అని ఉంటాయి. వాళ్ళ శాఖని బట్టి ఆ తీగల్ని పెట్టి ఆ ప్రత్యేకమైనటువంటి తీగల మీద ఆ పదార్థాన్ని ఉంచాలి. ఉంచి ఆ తీగల మించి తీసి దీనితో పాటుగా ముందు రోజు ఉదయం సోమతీగలు తీసుకొచ్చి ఆ సోమరసాన్ని తీసి దాన్ని కూడా హవిస్సుగా ఇస్తారు. ఆ గుర్రం యొక్క శరీరంలో ఉండేటటువంటి భాగాల్ని తీసి ఆ హోమాగ్నిలో వ్రేలుస్తారు, హవిస్సుగా సమర్పిస్తారు. సమర్పించిన తరువాత అప్పుడు అశ్వమేధయాగం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ప్రభువు చేయవలసినటువంటి ఒక గొప్ప పని ఉంటుంది. తనకి బ్రాహ్మణులు తాము నేర్చుకున్నటువంటి వేదంలో మంత్రాలు స్వరం తప్పకుండా ఎంత జాగ్రత్తగా క్రతువు జరగాలో అంత జాగ్రత్తగా క్రతువు చేస్తేనే యజమాని నిలబడతాడు. లేకపోతే యజమానికి ప్రమాదం వస్తుంది. యజమానికి ప్రమాదం రాకుండా కాపాడి ఆధ్వర్యువు బ్రహ్మ, హోత, ఈ మిగిలినటువంటి ఉద్గాత మొదలైనటువంటి వారు ఇతర ఋత్విక్కులు కలిసి ఇంత గొప్పగా యాగాన్ని పూర్తి చేశారు కనుక ఆ బ్రాహ్మణులు ఇచ్చినటువంటి ఫలితం ఏది ఉంటుందో దాన్ని ప్రభువు పొందుతాడు. ఏమిటి వాళ్ళు ఇచ్చిన ఫలితం? ఇప్పుడు వంశం నిలబడాలి, సంతానం కలగాలి. ఎంత కష్టపడ్డాడో చూడండి సంతానం కనడం కోసం దశరథ మహారాజు గారు. 60,000 సంవత్సరాల వయస్సు వచ్చేసింది. ఆ వయస్సులో ఇంత కష్టపడి యాగం చేసి తన రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి భాగాన్నంతటినీ హోతకి దానం చేసేసాడు. పడమర దిక్కుకు ఉన్నటువంటి రాజ్యాన్నంతటినీ కూడా ఆధ్వర్యువుకి దానం చేసేసాడు. దక్షిణ దిక్కుకు ఉన్నటువంటి రాజ్యాన్నంతటినీ బ్రహ్మగారికి దానం చేసేశాడు. ఉత్తర దిక్కుకు ఉన్నటువంటి రాజ్యాన్నంతటినీ ఉద్గాతకి దానం చేసేశాడు. నలుగురికి దానం చేసేసి తాను ఏ భూమి లేనటువంటి వాడై నిలబడిపోయాడు. నిలబడిపోతే ఆ దానం పుచ్చుకున్న బ్రాహ్మణులు అన్నారు, ప్రభు మేమా రాజ్యాన్ని ఎలగలిగిన వాళ్ళం, ఈ భూభారం మేమా నిర్వహించగలిగినటువంటి వాళ్ళం, ఈ భూమిని పాలించవలసినటువంటి వాడివి, ఈ భూమిని పోషించగలిగినటువంటి వాడివి, ఈ భూమి యందు నివసించేటటువంటి సమస్త ప్రాణులను కాపాడగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ప్రభువువి నువ్వు. అందుకని ఈ భూమిని తిరిగి నీకు మేము దత్తత తిరిగి ఇచ్చేస్తున్నాం. దీనికి ప్రతిఫలంగా నీకు తోచినది ఏదైనా కావచ్చు. ఎందుకని దక్షిణ లేని యాగం జరగకూడదు. అందుకే యాగాలు చెయ్యడం అనేటటువంటి దాన్ని పెద్దలు ఎందుచేత నిరుత్సాహపరుస్తారో తెలుసా అండి? దాని బదులు మహావ్రతం ఏదైనా చెయ్యండి, వ్రతం ఏదైనా చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా? యాగం చేస్తే అంతంత దక్షిణలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు అంతంత దక్షిణ? అంతంత దక్షిణ ఇవ్వలేని యాగాలు, యాగంలో ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తనతో ప్రవర్తించలేకపోతే వాళ్ళు బ్రహ్మరాక్షసులై పుడతారు వచ్చే జన్మల్లో. అందుకే యాగాల జోలికి తొందరపడి వెళ్ళకండి అని చెప్తారు. అది చాలా మహానుభావులైనటువంటి వారు, వేదం చదువుకున్నటువంటి వారు, అటువంటి సమర్థత కలిగిన వారైతే వారు యాగం చేయించవలసిందే. ఆ యాగం చేయించకపోతే వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? పృథివీ సస్యశ్యామలంగా ఎలా ఉంటుంది? కానీ ఎవరు పడితే వారు యాగాల జోలికి వెళ్ళకూడదు. అందుకని మనకి రామాయణం నేర్పింది యాగం అంటే ఎలా ఉంటుందో. భూమిని దానం చేస్తే మహానుభావులు ఆ బ్రాహ్మణులు ఆ ఋత్విక్కులు తిరిగి ఇచ్చేశారు భూమిని అంతటిని. ఇచ్చేస్తే మొట్టమొదటి రోజున చతుష్ఠోమము అనేటటువంటి హోమం చెయ్యాలి. రెండవ రోజున భుగ్యము అనేటటువంటి హోమం చెయ్యాలి. మూడవ రోజున అతిరాత్రము అనేటటువంటి హోమం చెయ్యాలి. ఈ 3 హోమాలతోటి అశ్వమేధయాగం పూర్తయిపోయి రాజుగారు దానం చేసినటువంటి భూమిని తిరిగి పుచ్చుకొని దానికి బదులుగా ఈ యాగం చేయించినటువంటి ఋత్విక్కులకి 10 లక్షల గోవులను దానం చేసేట, 100 కోట్ల బంగారు నాణెములను దానం చేసేట, 400 కోట్ల వెండి నాణెములను దానం చేసేట. ఆ యాగం చూడడానికి వచ్చి కూర్చుని వేద సంబంధమైనటువంటి విషయాల గురించి అక్కడ సిద్ధాంత చర్చలు చేసినటువంటి మహాపురుషులైన బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళందరూ అనేకమైనటువంటి విషయములను చదువుకున్నటువంటి వారు. వాళ్ళందరికీ కలిపి 1 కోటి బంగారు నాణెములు దానం చేసేట.
ఎన్నో గోవులు దానం చేశాడు. ఒక నిరుపేద అయినటువంటి బ్రాహ్మణుడు చిట్ట చివరి వచ్చి దశరథ మహారాజు గారికి నమస్కారం చేశాడు. వెంటనే తన చేతికున్న కంకణాన్ని తీసి దానం చేసేశాడు దశరథ మహారాజు గారు. వచ్చినటువంటి బ్రాహ్మణులు, ఋత్విక్కులు, బ్రహ్మ, ఉద్గాత, ఆధ్వర్యువు, హోత అందరూ పరవశించిపోయారు. పరవశించిపోయి, మహానుభావ దశరథ, నువ్వు చేసినటువంటి యాగం చేత మేమందరము కూడా ప్రీతి చెందాం, నీకు తప్పకుండా సత్సంతానము కలుగుతారు అని ఇప్పుడు ఋష్యశృంగ మహర్షి లేచి ఒక మాట చెప్పారు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః. రాజా, నీకు సంతానము కలగడం కోసమని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇష్టిని ఇప్పుడు నేను చేయిస్తాను, వచ్చి కూర్చో పీటల మీద. ఈ ఇష్టి అథర్వవేదంలో చెప్పబడినటువంటి ఇష్టి, వచ్చి కూర్చోమన్నారు. వచ్చి దశరథ మహారాజు గారు కూర్చున్నారు. ఆ ఇష్టి చెయ్యడాన్ని ప్రారంభం చేశారు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ భాగం ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి. ఆ ఇష్టి జరుగుతుంటేట అందులో తమ తమ భాగములను బుచ్చుకోవడం కోసమని దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ కూడా అక్కడికి వచ్చి సమావేశమయ్యారట. అందరూ ఆ గొప్పగా జరిగిన అశ్వమేధయాగాన్ని, పుత్రకామేష్టిని చూడ్డానికి వచ్చారు. ఎవరు చేయిస్తున్నవాడు? ఏ సామాన్యమైన వాడు చేయిస్తున్నాడా? ఋష్యశృంగ మహర్షి కూర్చునున్నారు, వశిష్ఠుడు కూర్చునున్నాడు, జాబాలి కూర్చునున్నాడు, కాశ్యపుడు కూర్చునున్నాడు. ఇంతటి మహానుభావులందరూ ఆ యాగంలో ఉన్నారు. ఎందరో బ్రాహ్మణులు ఉన్నారు. అటువంటి సభలో ప్రవేశించడమే చాలు అని ఇంతమంది వచ్చి చూస్తున్నారు. అందులో ఇది జరుగుతుండగా ఈ భాగం ప్రతిగ్రహార్థం వై తమ తమ భాగములను పుచ్చుకోవడానికి అందరూ వచ్చి చేరారట. చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు. ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారో అందరూ లేచి వారికి నమస్కారం చేశారు. పెద్దవారు ఎవరైనా వచ్చి కనపడేటప్పటికీ మొట్టమొదట మనకి జ్ఞాపకం వచ్చేదేమిటి? మనం పడుతున్నటువంటి కష్టాన్ని చెప్పుకుంటాం. అందుకని బ్రహ్మగారిని చూసి వారు అన్నారు, మహానుభావ చతుర్ముఖ బ్రహ్మ, నువ్వు రావణాసురుడనేటటువంటి రాక్షసుడు చేసినటువంటి ఘోరమైన తపస్సుకి ప్రీతి చెందినటువంటి వాడవై వాడికి వరాలను ఇచ్చేసావు. ఆ వరాలను ఇవ్వడం వల్ల వాడు ఇవాళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి తయారయ్యాడో తెలుసా? నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాతిన మారుత చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. సూర్యుడు గట్టిగా ప్రకాశించడానికి వీల్లేదు. రావణాసురుడు బయటికి వచ్చాడా, అది రోహిణీకార్తె అవనివ్వండి, అంతగా ప్రకాశిస్తున్నామే అంటే సూర్యుడు మందంగా ప్రకాశించవలసింది. అటుగా వాడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, సముద్రం తరంగాలతో ఉండడం మానేసి సముద్రం ఏదో ఒక అద్దం పెట్టినట్టుగా తరంగాలు లేకుండా నిశ్చలంగా నిలబడిపోతుంది. అప్పటి వరకు వీస్తున్నటువంటి వాయువు రావణాసురుడు వచ్చాడనేటప్పటికీ వీచడం మానేసి, అమ్మో రావణుడు వచ్చాడని చెప్పి చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా నడుస్తుందిట. అలా వాడు దిక్పాలకులందరినీ శాసిస్తున్నాడు, దేవతలను శాసిస్తున్నాడు, ఇంద్రుణ్ణి నింద చేస్తున్నాడు, అవమానిస్తున్నాడు. ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులను జరగనివ్వడం లేదు. పరభార్యలందరినీ తన భార్యలుగా అనుభవిస్తున్నాడు. ఎందరినో క్షోభ పెడుతున్నాడు. ఋషుల్ని సంహరిస్తున్నాడు, దేవతల్ని బాధ పెడుతున్నాడు, బ్రాహ్మణుల్ని సంహరిస్తున్నాడు. ఎక్కడా వేదప్రోక్తమైనటువంటి క్రతువులు జరగకుండా అడ్డుపడుతున్నాడు. ఇన్ని జరుగుతున్నాయి. అందుచేత మహానుభావ ఎవరు రక్షిస్తారు? ఎవరి చేత వాడు నిర్జింపబడతాడు? నువ్వు ఏమని వరం ఇచ్చావో, వాడేం వరం పొందాడో, వాడు ఎలా సంహరింపబడతాడో, ఎప్పటికి సంహరింపబడతాడో మేమందరం బెంగ పెట్టుకుని కూర్చునున్నాం, మాకు మార్గం చెప్పవలసింది అన్నారు. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు చూసన్నారు, నాకు కూడా తెలిసింది. రవయతి అసత్ప్రలాపాన్ కరయతీతి ఇది రావణ. వాడు అందరినీ ఏడిపించేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అన్నీ నాది నేను అంటున్నాడు. చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నాడు. వాడు నా గురించి తపస్సు చేసి నేను ప్రత్యక్షమైనప్పుడు తపస్సు చేత నన్ను మెప్పించి వరాలు కోరుకున్నప్పుడు రాక్షసుల చేత, దానవుల చేత, యక్షుల చేత, దేవతల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణము లేకుండా కోరుకున్నాడు. వాడికి మనుష్యుడంటే చాలా చులకన భావం. ఇంతమంది చెయ్యలేంది ఒక మనిషి చేస్తాడా? వాడు నన్ను సంహరిస్తాడా? ఎంత చులకన భావమో చూడండి మనిషి అంటే. ఆ మనుష్యుడి గొప్పతనం ఏమిటో చూపించారు మా స్వామి రామచంద్రమూర్తి. అందుకని మనుష్యుడిగా వచ్చాడు. అందుకని ఒక మనుష్యుడి చేతిలో మాత్రమే రావణాసురుడు సంహరింపబడతాడు అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోయారు. అమ్మయ్యా, ఒక మార్గం తెలిసింది. అయితే రావణాసురుడు సంహరింపబడాలంటే మనుష్యుడి చేతిలో సంహరింపబడతాడనమాట. ఇది తెలియగానే ఏమనుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ? ఎవరున్నారు? మనుష్యులే ఉన్నారు. ఓహో, మనుష్యుడి చేత సంహరింపబడతాడు కాబట్టి నేను ఎందుకు వెళ్ళిపోకూడదు రావణాసురుడి మీదకి అనుకుంటాడు కదా. అలా అనుకుని వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో గభాల్ని.
వెళ్ళిపోతే వీళ్ళు నిష్కారణంగా వాడు సామాన్యమైనటువంటి తపస్సు ఏమిటి, మహోగ్రమైనటువంటి తపస్సు, వాడిని శాసించడమే, వాడిని నిర్జించడమే. అందుకని వీళ్ళు ఎక్కడ దెబ్బతింటారో అని మహానుభావుడు లోకరక్షైకమూర్తి కనుక, దయాళువు కనుక, కరుణా సముద్రుడు కనుక మహానుభావుడు ఏ తస్మిన్నంతరే విష్ణురూపజాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి, అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా ఆ సభామధ్యంలో తనంత తానుగా వచ్చి నిలబడ్డాంట. ఎటువంటి స్వరూపం శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం! ఆయన కన్నుల ముందు ఒక్కసారి కనపడ్డారా అసలు నోట మాట వస్తుందా? ఇంకా అంత అందమైనటువంటి స్వరూపం. పోతన గారు అంటారు, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. అటువంటి స్వరూపం కదా. ఒక్కసారి నల్లని మేఘం వచ్చి నిలబడితే ఎలా నిలబడుతుందో ఆ అందమైనటువంటి ఆ మెడలో ఉన్నటువంటి వైజయంతిమాలతో శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై స్వామి ఒక్కసారి వచ్చి అక్కడ నిలబడి ఒక ప్రతిజ్ఞ చేశారు. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. మీరెవ్వరూ కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. నేను విన్నాను, రావణాసురుడు చేస్తున్నటువంటి దురాగతములనన్నింటినీ విన్నాను. వాణ్ణి సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది స్వామి యొక్క వాత్సల్యం అంటే. ఏమైనా రావలసిన అవసరమే ఉంది. ఆయనే రాకపోతే ఎంతమంది బయలుదేరి అగ్నిహోత్రంలో పడిపోయినటువంటి శలభాల్లా రావణాసురుడి యొక్క తేజస్సులో నశించిపోతారోనని ఒకరు పిలిచారా పిలవలేదా అని కూడా చూడకుండా తనంత తానుగా అంతా నిండిపోయినటువంటి పరమాత్మ ఈ కన్నులతో చూడడానికి వీలైనటువంటి ఒక స్వరూపంతో సభామధ్యంలో వచ్చి నిలబడ్డారు. నిలబడి ప్రతిజ్ఞ చేశారు. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం. ఎందుకు సంహరిస్తాను రావణాసురుణ్ణి? ఆయన వచ్చినటువంటిది సంహారం చెయ్యడం కాదు, అందుకే మనుష్యుడిగా వచ్చారు. మనుష్యుడికి ఉండవలసినటువంటి ప్రధానమైన కర్తవ్యం క్షమ యశః. క్షమ ఉండాలి, ఓర్పు ఉండాలి. మిగిలిన ప్రాణులకు ఈ ఓర్పు ఉన్నదా లేదా పక్కన పెట్టండి. మనుష్యుడికి ఉండవలసిన ప్రధానమైన ధర్మం ఓర్పు. అందుకే రామచంద్రమూర్తి ఒక పట్టాన ఎవ్వరినీ చంపరు. ఎంత ఓర్మి వహిస్తారో మహానుభావుడు. రావణాసురుడు కూడా మారతాడేమో 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 అని అంగదుడితో రాయబారం పంపారు, హనుమని పంపారు. ఎంతమందిని పంపినా ఎంత రాయబారం చేసినా వాడు మారకపోతే చిట్ట చివర కిరీటాన్ని కొట్టేసి గుర్రాల్ని కొట్టేసి రథాన్ని కొట్టేసి భూమి మీద నిలబడిపోయినా ఒక్క 20 అడుగులు ముందుకొచ్చి ఆయన పాదముల మీద పడిపోతే రక్షించి ఉండేవారు. అందుకని ప్రతిజ్ఞ చేశారు. అంత ప్రతిజ్ఞ చేసినటువంటి రామచంద్రమూర్తి పాదముల మీద పడడానికి వాడు రాలేదు. వాడు వెనక్కి తిరిగి సౌధానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుచేత ఇంకా ఏ విధంగానూ రక్షించడానికి అవకాశం లేని స్థితిలో మాత్రమే 10 తలకాయలు తీసేశారు. ఇంతమంది చేత ద్వేషింపబడి ఆ ఉపాధిలో ఉండే కన్నా ఆ ఉపాధి నుంచి జీవుణ్ణి విముక్తుణ్ణి చేసి నిరంతరం తన ద్వారం దగ్గర జయ విజయులుగా నిలబడి తనని సేవించుకోవలసినటువంటి మహాపురుషుడు ఇవాళ శాపగ్రస్తుడై రావణుడిగా లోకం చేత నింద చేయబడి ఉన్నాడు. వాణ్ణి తిరిగి తనలో కలుపుకోవాలి, తన దగ్గరికి తెచ్చుకోవాలి. తెచ్చుకుని మళ్ళీ వాడు జయ విజయులుగా నిలబడాలి, నిలబడి తనని సేవించాలి. వాడు అలా 10 మంది చేత నింద పడకూడదు, వాడిని విడిపించాలి. ఇప్పుడు చెప్పండి, రామచంద్రమూర్తి అవతారంలో దయ ఉందా? రామచంద్రమూర్తి అవతారంలో క్రౌర్యం ఉందా? ఇంతమంది పడిపోతారు నేను రాకపోతే. అందుకని వీళ్ళని రక్షించాలి, అందుకని తొందరగా నేను వచ్చి నిలబడాలి అని వచ్చారు. వచ్చి ప్రతిజ్ఞ చేశారు. ఎందుకు సంహరిస్తాను రావణాసురుణ్ణి? దేవర్షీణాం భయావహం. నన్ను నమ్ముకున్నటువంటి మహాపురుషులు ఉన్నారు, దేవర్షులు ఋషులు మహర్షులు మొదలైనటువంటి వాళ్ళందరినీ నిష్కారణంగా బాధ పెడుతున్నారు. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళినటువంటి వారు కారు. యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ సర్వకాలముల యందు సమస్త ప్రాణుల యొక్క హితమును కోరి లోకరక్షణార్థము కోసమని యజ్ఞయాగాది క్రతువులు చేసుకునేటటువంటి స్వరూపం ఉన్నవారు. అటువంటి వారిని బాధ పెడుతున్నాడు. అందుకని వాడిని నిగ్రహించడం కోసమని నేను వస్తాను. వచ్చి రావణ సంహారం చేసి వెళ్ళిపోవడం కాదు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటాను. వత్సామి మానుషోలేకే పాలయన్ పృథివీమిమాం.
ఈ పృథివీ మండలాన్ని పరిపాలన చేస్తాను. ఎందుకు పరిపాలన చేస్తాను? మనుష్యుడనేటటువంటి వాడు అధోగతికి వెళ్ళిపోయి ఉన్నాడు. మనుష్యుడన్న వాడికి గౌరవం లేదు. ఎందుచేత ఆఖరికి రావణాసురుడు కూడా మనుష్యుడు నన్నేం చేస్తాడన్నాడు. అంతగా చితికిపోయినటువంటి స్వరూపంతో ఉన్నటువంటి మనిషి యొక్క గౌరవం ఏమిటో నేను మళ్ళీ పునఃస్థాపన చేస్తాను. అందుకని రామరాజ్యం అంటే ఏమిటో చూపిస్తాను. దానికోసమని 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్నంతటినీ పరిపాలన చేస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథ నృపం. ఆయన తనంత తానుగా వరించారు దశరథ మహారాజు గారిని తండ్రిగా. దశరథ మహారాజు గారు చేసినటువంటి క్రతువు చేత దశరథ మహారాజు గారికి కలగవలసినటువంటిది సంతానం. కానీ దశరథ మహారాజు గారికి శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తిగా జన్మించడానికి కారణం స్వామి యొక్క దయ. ఆయనే ప్రతిజ్ఞ చేశారు. ఇంత గొప్ప యాగం చేశాడు, ఇంత ధర్మంతో ప్రవర్తించాడు. నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నాను. జన్మలేని నేను అజాయమానో బహుధా విజాయితే అంటుంది శృతి. ఆయనకి జన్మ లేదు. ఆయన ఒక శరీరాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నవాడు కాడు. అటువంటి వాడు మనుష్యుడిగా జన్మిస్తే తప్ప రావణ సంహారం అవ్వదు. మనుష్యుడిగా జన్మించాలంటే ఒక పురుషుడి యొక్క తేజస్సు స్త్రీలో ప్రవేశించాలి. ఆ స్త్రీ గర్భంలో 12 నెలలు తానుండాలి. ఏమాయనకి కర్మ? ఎక్కడో హాయిగా కూర్చుని సమస్త బ్రహ్మాండములందు తన కంటి చూపుతో శాసించగలిగినటువంటి స్వామి మన కోసమని కౌసల్యాదేవి గర్భంలో ప్రవేశించి 12 నెలలు ఆ అంధకారంలో ఉండి ఒక స్త్రీ యోనిలోంచి బయటికొచ్చి అలా వస్తే తప్ప తాను మనుష్యుడు కాడు కనుక తాను మనుష్యుడని అనిపించుకొని ఇప్పుడు ఈ మనుష్యుడి చేతిలో రావణుడు నిహతుడవుతాడు కనుక రావణుణ్ణి సంహరించి అటు రావణుణ్ణి ఉద్ధరించి రావణుడి చేత శాసింపబడి రావణుడి చేత నిందింపబడి రావణుడి చేత నిగ్రహింపబడినటువంటి సమస్త లోకములను రక్షించడం కోసమని తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం తనకి తానుగా తనని 4 భాగములుగా చేసుకుని, అంటే శ్రీ మహావిష్ణువు 4 భాగాలు అవుతారా? ఇంత గాలిని తీసుకొచ్చి 4 భాగాలు చేయండి, ఆకాశాన్ని తీసుకొచ్చి 4 భాగాలు చేయండి, సాధ్యం అవుతుందా? అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ 4 భాగాలైతే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసి సాక్షాత్ రామాయణాత్మన అన్న శ్లోకానికి అర్థం ఎక్కడుంటుంది? వేదము వేదోపబ్రహ్మణమై రామాయణంగా నడిస్తే ఆ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మము రామచంద్రమూర్తిగా నడుస్తున్నాడని చెప్తే ఆ పరబ్రహ్మములో అర్ధవంతు రామచంద్రమూర్తి ఎందుకు అవుతారు? అది వంతుగా పాయస పాత్ర వెళ్ళింది, కానీ పూర్ణమైనటువంటి స్వరూపముతోటే వచ్చారు. అందుకని రామావతారము పూర్ణావతారమే. అందుచేత తను మాత్రము 4గురిగా వస్తున్నానని ప్రతిజ్ఞ చేశారు. అందుకని తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథ నృపం. అందుచేతనే రామచంద్రమూర్తికి అన్నిటికన్నా ఇష్టమైన పేరేదోట తెలుసా అండి? ఆయన్ని రామ అంటే పెద్ద ఏం సంతోషపడిపోరట, ఆయన్ని రామచంద్ర అంటే ఏం పెద్ద ఆనందపడిపోరట. ఆయన దగ్గరికి వెళ్ళి దాశరథి అన్నారనుకోండి, పొంగిపోతారట. ఎవరు నన్ను మా నాన్నగారి పేరుతో పిలిచారు అని. కొడుకుకి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏదో తెలుసా అండి? ఇంకా మనకి అంతో ఇంతో పాలించి వెళ్ళిపోయిన ప్రభువులు మిగిల్చిన ఒక్క మంచి సంస్కారం పేరు రాసుకుంటే పక్కన సన్నాఫ్ పెట్టడం. అది ఎందుకు పెట్టనివ్వండి, అదొక్కటి మిగిలింది. ఇంకా తండ్రి పేరు కనీసం అందుకైనా జ్ఞాపకం వస్తోంది, లేకపోతే మరిచేపోదురేమో. తద్దినాలు పెట్టని కొడుకులు ఎంతమంది ఉన్నారు దేశంలో? పుట్టనేని వారు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటారు పోతన గారు. అలాగా ఒక తల్లి ఒక తండ్రి జన్మనిచ్చి తమ రక్తాన్ని పాలగా మార్చి తల్లి వాణ్ణి పోషిస్తే తండ్రి తనకున్నటువంటి సమస్తమైన శక్తుల్ని ఆర్జనకి వినియోగించి తెచ్చి ఆ కొడుకుని పెంచి పెద్ద చేసి తుట్టతుదన ఆ కొడుకుని చిట్ట చివర చూస్తున్నప్పుడు మృత్యుబాధ కూడా మర్చిపోయి ఆ కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకుని ప్రాణోత్క్రమణం అయిపోయి వెళ్ళిపోతే సంవత్సరానికి ఒక్కసారి తండ్రి తిథిని జ్ఞాపకానికి తెచ్చుకుని నన్ను కన్న తల్లి వెళ్ళిపోయినటువంటి రోజు, నన్ను కన్న తండ్రి వెళ్ళిపోయినటువంటి రోజుని సంస్కరించుకొని, అందుకే దానికి ఇంకొక పేరు లేదు, శ్రాద్ధం, శ్రద్ధగా పెట్టవలసినటువంటి రోజు. ఆ రోజున కూడా సంస్మరించుకోలేకపోతే అటువంటి ప్రాణిని మనిషి అని పిలవాలా? కన్న తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేక వెళ్ళిపోయిన తల్లిదండ్రులకి తద్దినం పెట్టని నిన్ను నేను ఏమని నమ్మను? నువ్వు నాకు స్నేహితుడవని నమ్మనా అని మనం నిలదీయవలసినటువంటి రామాయణానికి వారసులం కాం మనం. అందుచేత ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. దాశరథి అని పిలిస్తే
దశరథ మహారాజు గారి కుమారుడా అని పిలిస్తే పొంగిపోతాట ఆయన. అందుకే ఆయన ఎక్కడైనా రామా అన్న కన్నా దశరథి అంటే సంతోషపడిపోతారు. ఇది తెలుసు కాబట్టే మహానుభావుడు దశరథి కరుణాపయోనిధి అన్నారు. కరుణ అనబడేటటువంటి పెద్ద సముద్రము వంటివాడా, ఎంత కరుణ లేకపోతే తండ్రి ఆ రోజున సభలోకి నీ ఎంత నువ్వుగా వచ్చి ప్రత్యక్షమయ్యావయ్యా, ఎంత కరుణ లేకపోతే మా కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చేశావయ్యా, మా యందు ఎంత కరుణ లేకపోతే పాదములకు పాదుకలు లేకుండా పల్లేరుకాయలు ముళ్ళు గుచ్చుకుంటుంటే నడిచావా, కరదూషణాదులు బాణములు వేసి కొడుతుంటే నీ శరీరంలోంచి రక్తం ఏరులై ప్రవహించిందా, దుర్మార్గుడైన ఇంద్రజిత్తు సర్పరూప బాణములతో నిన్ను కొట్టేస్తే స్పృహ తప్పి భూమి మీద పడిపోయావా తండ్రి, ఎన్ని కష్టాలు పడ్డావయ్యా, దర్భగడ్డి నేల మీద వేసి పడుకోమంటే అరిటాకులు వేసి పడుకోమంటే గుహుడు పడుకున్నావా, ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో చూపించడం కోసమని మా కోసం ఇన్ని కష్టాలు పడ్డావా రామా, నేను నీకేమి రుణం తీర్చుకోగలను, ఒక మనిషిగా పుట్టడం కోసమని నీ అంత నువ్వు దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి అజాయమానో బహుదా విజాయితేని శృతి చేత స్తోత్రము చేయబడినటువంటి నీవు నీ అంత నీవుగా ఒక పాంచభౌతికమైనటువంటి ఉపాధిలోకి ప్రవేశించి మాకు ఇంత గొప్ప గౌరవం వంటి స్వామివి నువ్వు. అందుకని స్వామి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను, రామా నీకొక్క నమస్కారం, నేను నీవాడనయ్యా అంటే చాలట, పొంగిపోతాట రామచంద్రమూర్తి. అందుకని తత పద్మపలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం నృపం. ఆ దశరథ మహారాజు గారికే నేను నలుగురిగా జన్మిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశారు. ఇతర పురాణములలో ఆయన ఆదిశేషుడు లక్ష్మణుడిగా వచ్చారని అంశలు చెప్పారు. కానీ వాల్మీకి రామాయణం మనకి ప్రత్యక్ష ప్రమాణం. నిన్నటి రోజున చెప్పాను, బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఇందుచేత ఏది రహస్యమో ఏది ప్రకటమో అన్నీ నీకు భాషిస్తాయి, నువ్వు ఆచమనం చేసి కూర్చుంటే చాలు అన్నారు. అందుకని ఆ వాల్మీకి మహర్షికి సర్వము విదితము కనుక వారి చేత లిఖింపబడినటువంటి రామాయణం ఏదైతే ఉందో అది మనకి పరమ ప్రామాణికం. అందుచేత ఆ శ్రీ మహావిష్ణువే 4 స్వరూపాలతో దశరథ మహారాజు గారికి కుమారులుగా వచ్చారు. ఇంతలో ఒక చిత్రమైనటువంటి సందర్భం జరిగింది. అక్కడ చేరినటువంటి దేవతలు ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరూ స్తోత్రం చేశారు, ఎంతో ఆనందపడ్డారు. మహాప్రభో మమ్మల్ని రక్షించడానికి నువ్వు మనుష్య రూపంలో వస్తున్నావు, ఇంకా మాకేం కావాలి, పరమానందాన్ని పొందుతున్నామన్నారు. ఎంతో ఆనందం పొందుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ పుత్రకామేష్టి పూర్తవుతోంది. ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టిని పూర్తి చేస్తున్నారు. ఆ పుత్రకామేష్టిని పూర్తి చేస్తున్నటువంటి సమయంలో ఆ అగ్నిహోత్రంలోంచి ఒక మహాభూతం ఒకటి బయటికి వచ్చింది. అది చూస్తే అపారమైన తేజస్సుతో వెలుగొందుతోంది. వేరొక సూర్యుడు ఉదయించాడా అన్నట్టుగా ఉంది. అగ్నిహోత్రం ఒకటి జ్వలిస్తోందా అన్నట్టుగా ఉంది. అది మాట్లాడితే కంఠంలోంచి దుందుబి ధ్వనుస్తోందా అన్నట్టుగా ఉంది. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే పెద్ద పులి రోషంతో నడుస్తోందా అన్నట్టుగా ఉంది. నల్లని ఎర్రని వస్త్రములు కట్టుకుని ఉంది. దాని 2 చేతులలో ఒక బంగారు పాత్ర ఉంది, దాని మీద ఒక వెండి మూత పెట్టబడి ఉంది. ఆ పాయస పాత్రని పట్టుకుని ఆయన నడిచి వస్తూ ఉంటే తనకి అత్యంత ప్రియమైనటువంటి భార్యని చేయి పట్టుకుని భర్త నడిపించి తీసుకొస్తుంటే ఎలా ఉంటుందో అలా పట్టుకుని వస్తున్నాడు. ఆ పాత్ర పట్టుకుని వచ్చి నిలబడ్డాడు. నిలబడి దశరథ మహారాజు గారిని పిలిచాడు. దశరథుడు గబగబా లేచి వెళ్ళి సాంజలిబంధకంగా నమస్కరించి, మహానుభావ, ఈ యాగాగ్నిలోంచి బయటికి వచ్చావు, నువ్వెవరు, నీకు నేనేం చేయగలను, నన్ను ఆజ్ఞాపించు అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, ఇదంతు నరసార్దూల పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. నాయనా దశరథ, ఈ పుత్రకామేష్టికి నేను సంతసం పొందాను. నేను ప్రజాపతి పంపిస్తే వచ్చాను. నేను ప్రాజాపత్య పురుషుడు అంటారు నన్ను. ఇదిగో ఇందులో ఉన్నటువంటి పాయసం ఉందే, ఇదంతు నరసార్దూల పాయసం దేవనిర్మితం, ఇది దేవతల చేత నిర్మింపబడినటువంటి పాయసం. ఈ పాయసం ప్రజాకరం, ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతారు. గృహాణత్వం, దీన్ని స్వీకరించు. ధన్యం, ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరించడం వల్ల నీ రాజ్యం ధనధాన్యములతో తొలతూగుతుంది. ఆరోగ్యవర్ధనం, ఈ పాయసాన్ని స్వీకరించడం చేత ఆరోగ్యంతో ఉంటారు. ఇన్ని ఫలితములు ఈ పాయసానికి ఉన్నాయి. అందుకని ఈ పాయసాన్ని స్వీకరించు. స్వీకరించి దీన్ని ఏం చేస్తావు, నీకు
అనుకూలవతులైనటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో అటువంటి భార్యాణం అనురూపాణం అస్నీతేతి ప్రయచ్చవై, అటువంటి వారికి ఈ పాయసాన్ని పంచిపెట్టు. ఆ భార్యలు ఈ పాయసాన్ని తినడం చేత వాళ్ళకి సంతానం కలుగుతారు అని చెప్పారు. చెప్తే వెంటనే ఆ పాయస పాత్రని తీసుకుని పరమ సంతోషంతో, దరిద్రుడైనటువంటి వాడికి ధనం దొరికితే ఎలా ఉంటుందో, వానలనేటటువంటివి మరిచిపోయి కొన్ని సంవత్సరాలైపోయి దేశమంతా క్షామం వచ్చేసిన తరువాత వర్షం పడితే ఎలా ఉంటుందో, అలా దశరథ మహారాజు గారి ముఖం ఆనందంతో నిండిపోయింది. 60,000 సంవత్సరాల వయస్సు, వంశం లేదు, పిల్లలు లేరు, ఎంత బెంగ పెట్టుకునున్నాడో. ఇన్నాళ్లకి తాను చేసినటువంటి యాగం ఫలించింది, ఋష్యశృంగ మహర్షి పడినటువంటి కష్టం ఫలించింది, వశిష్ఠ మహర్షి పడినటువంటి కష్టం ఫలించింది, ఇంతమంది చేసినటువంటి ఆశీర్వచనం ఫలించింది. అందుకని ఆ పాయస పాత్రని తీసుకున్నారు. భార్యానామనురూపాణం అస్నీతేతి ప్రయచ్చవై అని కదా, నీకు అనుకూలవతులైనటువంటి భార్యలకి ఈ పాయసాన్ని పంచిపెట్టమన్నారు. అంతఃపురంలోకి వెళ్ళారు, తన భార్యల్ని పిలిచారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురిని పిలిచారు. పిలిచి కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిప కైకేయై చావశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాత్ ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్యామృతోపమ అనుచింత సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసం దదౌ రాజా భార్యాణం పాయసం పృథక్ అన్నారు. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ పాయసంలో సగభాగాన్ని తీసి కౌసల్యకి ఇచ్చారు. ఎందుకని? ఆ దశరథ మహారాజు గారు ఎంతటి ధర్మాత్ముడో చూడండి. పట్టమహిషి కౌసల్య, అందుకని కౌసల్యకి ఆ పాయసంలో సగభాగం ఇచ్చారు. సగభాగం ఇస్తే విష్ణువులో సగభాగం వస్తుందని కాదు దాని అర్థం. విష్ణువు ముక్కలు ముక్కలుగా వచ్చేటటువంటి స్వరూపం కాదది, దానికి ఇతర ఫలితాలు ఉన్నాయి. ధన్యం ఆరోగ్యవర్ధనం, తనతో కలిసి పట్టమహిషి పీటల మీద కూర్చుంటుంది. రాజు ఎంతటి గొప్పవాడో పట్టమహిషి అంత గొప్పది. అందుకని పట్టమహిషి నుంచి కూడా రాజ్యానికి కావలసినటువంటి రక్షణ ప్రసరించాలి. అందుకని ఆ పాయసంలో సగభాగాన్ని పట్టమహిషి కనుక కౌసల్యాదేవికి ఇచ్చారు. ఇచ్చిన తరువాత అర్ధాదర్ధౌ దదౌ చాపి సుమిత్రాయై నరాధిప, రెండవ భార్య సుమిత్ర ఉంది, ఆ మిగిలినటువంటి అర్ధభాగం ఉంది. పాయసంలో సగం కౌసల్యకి ఇచ్చేశారు, సగం ఉంది కదా, ఆ సగంలో మళ్ళీ సగం చేశారు, అంటే పావు వంతు ఉంది. ఆ పావు వంతు సుమిత్రకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత మిగిలింది? ఇంకొక పావు వంతు మిగిలింది. ఈ పావు వంతు కైకేయికి ఇచ్చేసారనుకోండి, సుమిత్రని కైకమ్మని ఒక కాట కట్టేసినట్టు అయిపోతుంది. మరి సుమిత్ర కన్నా కైకమ్మ చిన్నది, అందుకని కైకమ్మ కన్నా ముందు సుమిత్రని వివాహం చేసుకున్నారు, తనకి బిడ్డలు పుట్టలేదని. దశరథ మహారాజు గారు పరమధర్మాత్ముడు. దశరథ మహారాజు గారు ఒళ్ళు కొవ్వి అన్ని పెళ్లిళ్ళు చేసుకోలేదు. కౌసల్యాదేవిని వివాహం చేసుకున్న తర్వాత కూడా తనకి వంశము నిలబడలేదు కనుక, వంశము నిలబడకపోతే సింహాసనం ఖాళీగా ఉండిపోతుంది కనుక, తన వంశము తనతో అంతరించిపోకూడదు కనుక, తనకి కొడుకులు పుట్టడం కోసమని సుమిత్రని స్వీకరించారు. ఆ సుమిత్ర వల్ల కూడా సంతానం కలగలేదు, కైకేయిని స్వీకరించారు. ఇప్పుడు సంతానం కలగడానికి మార్గం ఏర్పడింది, ముగ్గురికి పాయసాన్ని పంచారు. కానీ పంచేటప్పుడు కౌసల్య పెద్ద భార్య కనుక అర్ధభాగం ఇచ్చారు. సుమిత్ర కైకేయులకి సగం సగం చేసి సుమిత్రకి పావు వంతు ఇచ్చారు, కానీ కైకమ్మకి కూడా పావు వంతు ఎలా ఇస్తారు? అందుకని మళ్ళీ కైకమ్మకి ఇవ్వవలసినటువంటి పావు వంతుని మళ్ళీ సగం సగం చేశారు. మళ్ళీ 8వ వంతు తీసి సుమిత్రకి ఇచ్చారు, 8వ వంతు తీసి కైకమ్మకి ఇచ్చారు. అందుకని సుమిత్రకి 2 భాగములు అందే. 4వ వంతు ఒకసారి అందింది, 8వ వంతు ఒకసారి అందింది, అంటే 3/8వ వంతు కైకమ్మకి అందింది. అందులో 1/2 వంతు కౌసల్యాదేవికి అందింది, 1/8వ వంతు కైకమ్మకి అందింది. ఈ మూడింటికి ఎల్సిఎం కట్టండి, మళ్ళీ ఒకటి వచ్చేస్తుంది కదా మ్యాథమెటిక్స్లో కడితే. అందుకని ఆ పాయస పాత్రని ఆ విధంగా విభాగం చేశారు. విభాగం చేసి ముగ్గురికి పంపించారు. అందుకని అనుచించి సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసం దదౌ రాజా భార్యాణం పాయసం పృథక్. అందుకని సుమిత్రకి 2 మాటలు ఇచ్చారు. ఇచ్చిన తరువాత భార్యలకి పాయస పంపకం అయిపోయింది. అయిపోయిన తరువాత దశరథ మహారాజు గారు యాగం అయిపోయింది కదా, పాయసం వచ్చేసింది కదా, భార్యలకు ఇచ్చేశాం కదా, వచ్చిన వాళ్ళు పోకుండా ఏం చేస్తారు లేని పడుకోలేదు. మహానుభావుడు వచ్చినటువంటి రాజులందరి దగ్గరికి వెళ్ళి ఆ వచ్చిన వాళ్ళందరికీ అతిథి సత్కారం చేశారు, బహుమానాలు ఇచ్చారు. రాజులందరూ ప్రీతి చెందిన హృదయంతో దశరథ మహారాజు గారికి వంశం నిలబడుతోంది, బిడ్డలు పుడుతున్నారు అన్న ఆనందంతో వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వెళ్ళారు.
వారిని యథోచితంగా సత్కరించారు, వారికి సాష్టాంగదండ ప్రణామం చేశారు. ఋష్యశృంగ మహర్షికి మీరేమి ఇవ్వగలరు? వారు ఎక్కడికొస్తే అక్కడ సమస్త ఐశ్వర్యాన్ని ఆయన కటాక్షించగలడు ఆయన తపస్సుతో. అందుకనేమిస్తాం? గురువులకి ఇయ్యవలసినది వారు కనపడితే 2 చేతులు కలిపి నమస్కారం చేయడం. అందుకని ఋష్యశృంగ మహర్షికి నమస్కారం చేశారు, యథోచితంగా సత్కరించారు. వారిని శాంతని తిరిగి అంగరాజ్యానికి పంపించేశారు. పంపించేశారంటే ఏం బలవంతంగా మీరు బయలుదేరతారా అని అడగలేదు. వారు బయలుదేరుతున్నప్పుడు సత్కరించారు. ఆ తరువాత వశిష్ఠాది బ్రహ్మవేత్తలందరినీ సత్కరించారు, బ్రాహ్మణుల్ని సత్కరించారు, చాతుర్వర్ణముల వారిని సత్కరించారు, జానపదుల్ని సత్కరించారు. అందరూ పరమ సంతోషాన్ని పొంది వచ్చిన వారందరూ వారి వారి ప్రదేశములకు క్షేమంగా చేరుకున్నారు. ఇప్పుడు దశరథ మహారాజు గారు ఎంత సంతోషంగా ఉన్నాడోట. ఎందుకని? ఆ తేజస్సు వృద్ధి పొందుతోంది. ఆ కొంతకాలమైన తరువాత దశరథ మహారాజు గారిలో ఉండేటటువంటి తేజస్సు భార్యలలోకి ప్రవేశించి వారు 3 గర్భవతులయ్యారు. ఇన్నాళ్లకి భార్యలు గర్భవతులయ్యారు. వారు ఒకందుకు సంతోషించారట. ఎందుకు? ఎప్పుడో రావలసిన గర్భం ఇప్పుడు వచ్చిందని సంతోషించారట. రాజుగారు ఒకందుకు సంతోషించారట, ఇంత యాగం చేస్తే నా వంశం నిలబడుతోంది. అమ్మయ్యా, పోనీలే 3 భార్యలుంటేయే, 3 భార్యలకి కడుపు నిండిపోయేటట్టుగా 3 బిడ్డలు పుడతారని ఆయన అనుకున్నారు. కానీ ఋష్యశృంగ మహర్షి ఆశీర్వచనం జ్ఞాపకం ఉంది, 4 పిల్లలు పుడతారని. అందుకని ఎంత ఆనందంగానో దశరథుడు ఉన్నాడు. సంతోషంగా ఉంటే కాలం గడవడానికి ఏముందండి? దుఃఖంగా ఉంటే కాలం గడవదు, కానీ సంతోషంగా ఉంటే రోజులు గిర్రిని తిరిగిపోతాయి. ఏమిటంటే అప్పుడే మార్చి వచ్చేసిందా అంటాం. అందుకని గబగబా సమయం తిరిగిపోయింది. 6 ఋతువులు తిరిగిపోయాయి. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితిదైవచ్చే స్వోచ్ఛ సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వక్పతాం ఇందునాసః ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు గర్భవాసం చేసి తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితిదైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునాసః ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. జగన్నాథుడైనటువంటి వాడెవడున్నాడో, సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి వాడెవడున్నాడో, సర్వకాలములయందు ఈ సమస్త బ్రహ్మాండములను రక్షించేటటువంటి వాడెవరున్నాడో, పరమ దయాళువైన వాడెవరున్నాడో, ఎవడు కరుణకి సముద్రము వంటివాడో అటువంటి వాడు కౌసల్యాగర్భములోంచి చైత్రమాసంలో నవమి తిథి నాడు అదితి, కశ్యప ప్రజాపతి యొక్క మొదటి భార్య అదితి 2 చూడదు, ఎప్పుడు బ్రహ్మాన్ని చూస్తుంటుంది. అదితి అధిదేవతగా కలిగినటువంటి నక్షత్రమైనటువంటి పుష్యమీ నక్షత్రంలో నవమి తిథి నాడు కర్కాటక లగ్నంలో 5 గ్రహములు. ఏవే గ్రహములు? గురుడు, శుక్రుడు, సూర్యుడు, శని, కుజుడు. ఈ 5గురు ఉచ్చస్థానంలో ఉండగా అభిజిత్ లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. ఎంత సంతోషపడిపోయాడో మహానుభావుడు. దశరథ మహారాజు గారు పండగ చేసేసుకున్నాడు. ఈలోగా మళ్ళీ వార్త వచ్చింది. అదే సమయంలో ఆ కైకమ్మ తల్లికి భరతుడు జన్మించాడు. ఆయన పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో ఆయన కూడా భరతుడు కైకమ్మకి ఒక్క కుమారుడు, ఆయన జన్మించాడు. రామచంద్రమూర్తి తర్వాత 2వ వాడిగా ఈయన జన్మించారు. ఎందుకని? మరునాడు ఉదయం భరతుడు జన్మించాడు. ఆ మరునాటి అంటే 2వ రోజు మధ్యాహ్న వేళకి సుమిత్ర యొక్క గర్భంలోంచి 2 పిల్లలు జన్మించారు. వారే అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర జనయుచ్ఛతౌ అని ఆ సౌమిత్రిగా లక్ష్మణమూర్తి జన్మించారు, శత్రుఘ్నుడు జన్మించారు. దశరథ మహారాజు గారికి కబురెళ్ళింది. ఎవరు వెళ్ళి చెప్పారట? సూతులు చెప్పారు, వంది చెప్పారు, మాగధి చెప్పారు. ఇవాళ మనకి హాస్యాస్పదం అయిపోయింది. వందిమాగదులండి అంటాం. రాజుల పక్కన వందిమాగదులు ఎందుకుంటారో తెలుసా అండి? వాళ్ళేం ఉత్తినే ఉండరు. సూతుడంటే రాజుకు ఒక లక్షణం ఉండాలి. పురాణం వినాలి రాజు. చాలా బిజీ అండి, నాకు టైం లేదు, అడ్మినిస్ట్రేషన్తో టైం గడిచిపోతోంది అని దిక్కుమాలిన కబుర్లు చెప్పడం కాదు. సూతుడిని పెట్టుకొని పురాణ వచనాలు వింటూ ఉంటాడు బుద్ధి ధర్మబద్ధంగా నడవడం కోసం. వంది, మాగధి అని 2 ఉంటారు. వంది అంటే ఎప్పుడైనా రాజు పొరపాటు చేస్తే దానివల్ల రాజు యొక్క ముందు పరిపాలించినటువంటి వంశంలోని రాజులకి కళంకం వస్తుందనుకుంటే రాజా నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పకుండా రాజు యొక్క వంశంలో ముందు పుట్టినటువంటి రాజుల్ని స్తోత్రం చేస్తాడు. అయ్యయ్యో అటువంటి మహానుభావులు మా వంశంలో పుట్టారు, నా వల్ల పొరపాటు జరిగిపోతోందని రాజు గుర్తెరుగుతాడు. రాజు పూర్వ రాజులకి పొరపాటు జరగకపోయినా తన వల్ల పొరపాటు జరుగుతుంటే మాగధి స్తోత్రం చేస్తాడు.
రాజా నువ్వు ఇంతటి వాడివి, ఇంత వైభవం ఉన్నవాడివి, ఇంత ధర్మాత్ముడవు, ఇటువంటి పనులు చేసిన వాడివి అని ఆగిపోతాడు. అంటే రాజా ఈ పని నువ్వు చెయ్యకూడనిది అని రాజు తన తప్పు దిద్దుకుంటాడు. అందుకని రాజుకి పక్కన వందిమాగదులు ఉంటారు, అంతేకాని అదే పనిగా స్తోత్రం చేయడానికి వాళ్ళు ఉంటారని కాదు దాని ఉద్దేశం. మనకి తెలియక ఇవాళ రోజున అన్ని హాస్యాస్పదమైనటువంటి స్థితిలోకి తెచ్చుకున్నాం మనం. అందుకని ఈ మాట విన్నట్ట నలుగురు కుమారులు జన్మించారని వినగానే ఎంత పొంగిపోయాడో దశరథ మహారాజు గారు, ఆనందపడిపోయాట. వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇచ్చేశాడు, బ్రాహ్మణులకి భూరి సంతర్పణలు చేసేశాడు. ఇంకసలు కోసల రాజ్యంలో ఒళ్ళు తెలియలేదు ప్రజలకి. మహారాజు యాగం చేశాడు, మహారాజుకి ఇన్నాళ్ళు కొడుకులు లేరు, 4 కుమారులు జన్మించారు, 3 భార్యలకి జన్మించారు. కరువు తీరిపోయింది మా రాజుగారికి అని చెప్పి పతాకాలు ఎగరేశారట. ఎక్కడ చూసినా కళాబి జల్లారట, ధూపాలు వేశారట, నాట్యాలు చేశారట, రంగస్థలాల మీద ప్రదర్శనలు ఇచ్చారట, స్తోత్రాలు చేశారట, దేవాలయాల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద పూజలు చేశారట, సహస్ర కలశాభిషేకాలు చేశారట. ఆనందంతో పౌరులందరూ సంతోషపడిపోయారట. ఇది ఒక రాజు పరిపాలించవలసినటువంటి విధానం. అంతగా ఆ రోజున కోసల దేశంలో అందరూ ఆనందపడిపోతున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు సభ తీర్చారు. సభ తీర్చి దేవతలందరినీ పిలిచారు. అబ్బాయి, మహానుభావుడు శ్రీ మహావిష్ణువు లోకములను రక్షించడం కోసమని పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసి రామచంద్రమూర్తిగా అవతరించారు. అదే శ్రీ మహావిష్ణువు సుమిత్రా గర్భంలోంచి లక్ష్మణుడిగా శత్రుఘ్నుడిగా అవతరించాడు. అదే శ్రీ మహావిష్ణువు భరతుడిగా కైకమ్మ గర్భంలోంచి అవతరించాడు. ఇప్పుడు ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రావణ వధ అనేటటువంటి మహోత్కృష్టమైన కార్యం మీద బయలుదేరవలసినటువంటి సమయం ఆసన్నమవుతోంది. రాముడికి బాసటగా నిలవడం కోసమని దేవతలందరూ తమ తమ అంశాలతో భూమి మీద జన్మించండి, కానీ మీరు జన్మించడానికి దేవతల యొక్క భార్యల యందు సంతానం వారికి కలగదు. ఎందుకని? వాళ్ళకి శాపం ఉంది, పార్వతీదేవి శపించింది, మీ భార్యలకి ఇంకా సంతానం కలగదు. ఎక్కడొస్తుంది? మనకి రేపో ఎల్లుండో ఎప్పుడో కుమార సంభవం వస్తుంది. కుమార సంభవంలో ఎందుకు పార్వతీదేవి శాపం ఇచ్చిందో ఆ విషయాల్ని స్కందోత్పత్తిలో చెప్తాను. అందుకని పార్వతీదేవి శాపం ఉంది కనుక మీ భార్యల యందు మీకు సంతానం కలగరు. అందుకని మీరేం చేస్తారు? అప్సరుస్సు ముఖ్యాసు గంధర్వాణాం తనూషు చ సృజద్ధం హరిరూపేణ పుత్రాంస్తుల్య పరాక్రమాన్. అందుకని మీరు మీతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు, మీతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి వారు, మీతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారిని వానర రూపాల్లో అప్సరసలయందు, గంధర్వ స్త్రీలయందు, ఆ తరువాత కిన్నెర స్త్రీలయందు, కింపురుష స్త్రీలయందు జన్మించేటట్టుగా మీ మీ తేజస్సుల్ని నిక్షిప్తం చెయ్యండి అన్నారు. అంటే ఆయా అంశాలతో వానరులుగా రావాలి, గోపుచ్చములుగా రావాలి, లాంగూలములుగా రావాలి, అంటే భల్లూకములుగా రావాలి, కోతులుగా రావాలి, కొండముచ్చులుగా రావాలి. ఎందుకు ఈ ముగ్గురిగా రావాలి? ఏం వేరొక రకంగా రాకూడదా అంటే నందీశ్వరుడి శాపం ఉంది. నందీశ్వరుణ్ణి చూసి కోతిముఖం వాడా అన్నాడు. నోరుంది కదా అని కొవ్వి వదరితే ఇల్లు కాలిపోయేటప్పుడు అనుభవానికి వచ్చినప్పుడు ఇవన్నీ బాధ పెడతాయి. అన్నిటికన్నా అదుపులో ఉంచుకోవలసింది నోరు. ఆనాడు అన్నాడు నందీశ్వరుణ్ణి అండం చులకనగా అన్నాడు. అందుకని ఇప్పుడు బ్రహ్మగారు చెప్పారు, మీ అందరూ కోతులు కొండముచ్చులుగా పుట్టిబడి కొంప తీసేయండిరా అన్నారు. అందుకని దేవతలందరూ పరమ సంతోషపడిపోయారు. మా స్వామి రామచంద్రమూర్తిగా వచ్చారు, ఎంత అదృష్టం. ఆయన ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నప్పుడు నేను ఈ మాట ఎందుకన్నానంటే రామాయణంలో ఎక్కడా కూడా శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటారని వాల్మీకి మహర్షి వాడలేదు, స్వర్గలోకంలో ఉంటారని వాడారు. అందుకని నేను రామాయణం చెప్పేటప్పుడు మాత్రం వైకుంఠవాసి శ్రీమన్నారాయణుడని నేను అన్నాను. వాల్మీకి మహర్షి అలా అన్నారు కాబట్టి నేను కూడా స్వర్గలోకంలో ఉంటారు శ్రీ మహావిష్ణువు అనే అంటాను. అందుకని ఆయన ఎక్కడో ఆలోకంలో ఉన్నప్పుడు మనందరం కలిసి తిరగలేం, కానీ ఇవాళ ఆయన రామచంద్రమూర్తిగా వస్తున్నారు, భూమి మీద నడయాడతారు, మనందరి సహాయం తీసుకుంటారట. కోతులుగా పుడితేనే మనందరం రామసైన్యం అవుతాం, మనందరం రామకార్యం మీద పెడతాం, రాముడు మన ఆదేశిస్తాడు, మనందరం రాముడి శత్రువుల్ని నిర్జిస్తాం, యుద్ధం చేస్తాం, రామకార్యంలో అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టేస్తాం. ఎంతమందికి దొరుకుతుంది అదృష్టం? రండి రండి పుడదాం అనుకున్నారట. అనగానే బ్రహ్మగారు అన్నారు, చెప్పినవాడు కాదురా, ముందు చెప్పినవాడు తాను చేసి చూపించాలి. అందుకని నేను కూడా ముందే సృష్టించాను. ఎవరిని సృష్టించానో తెలుసా? ఒకనాడు నాకు ఈ సృష్టి అంతా చేస్తుండగా అకస్మాత్తుగా ఆవలింత వచ్చింది.
ఆవలింత వస్తోంది, నాలోంచి నా చేజస్సులోంచి ఆ ఆవలింతలో నా నోట్లోంచి గభాలనోడు ఊడి కింద పడ్డాడు. వాడే భల్లూక స్వరూపుడైన జాంబవంతుడు. అందుకే పెద్దరికం బ్రహ్మగారిది పెద్దరికం, జాంబవంతుడిది పెద్దరికం. ఎప్పుడెప్పుడు సమస్య వచ్చినా జాంబవంతుడు జోక్యం చేసుకుని దిద్దుతుంటాడు. అందుకని ఆ జాంబవంతుడిగా భూమి మీద ఉన్నాడాయన. మీ అంశాలతో కూడా సృష్టించండి అన్నారు. అనేటప్పటికీ మహానుభావులు ఒక్కొక్కరు తమ తమ అంశాలతో సృష్టించడం ప్రారంభం చేశారు. వాళ్ళందరూ మొట్టమొదట వానరేంద్రం మహేంద్రాభా ఇంద్రో వలినమూర్జితం సుగ్రీవం జనయామాస తపనస్తపతాంబరహ అన్నారు. మహేంద్రుడు దేవతలకందరికీ అధిపతి కనుక ఇంద్రుడు తన యొక్క అంశతో వాలిని సృష్టించాడు. అందుకని ఇంద్రుడు దేవలోకంలో దేవతల్ని శాసిస్తాడు. వాలి ఈ లోకంలో వానరులందరికీ కూడా ప్రభువుగా చాలా కాలం మన్నాడు. సరే, ధర్మాధర్మ విచక్షణ చేత రామచంద్రమూర్తి చేత నిగ్రహింపబడ్డాడన్నది వేరు మాట. కానీ మహేంద్రుడి యొక్క అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి యొక్క అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి ఎంత తేజోవంతంగా, ఎంత తెలివితేటలతో, ఎంతటి నిర్వహణ సామర్థ్యంతో ఉంటారో అటువంటి అంశతో, బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. అలాగే ఆ పక్కన కుబేరుడు యొక్క అంశతో గంధమాదనుడు జన్మించాడు. అశ్వినీ దేవతల యొక్క అంశతో ద్వివిధుడు మైందుడు జన్మించారు. అగ్ని యొక్క అంశతో నీలుడు జన్మించాడు. అదేవిధంగా వాయువు యొక్క అంశతో గరుత్మంతుడితో సమానమైనటువంటి వేగమున్నవాడు, వజ్రము యొక్క కాఠిన్యం ఎలా ఉంటుందో అటువంటి శరీరం ఉన్నవాడు, తన తొడల వేగము చేత మహావృక్షములను కూడా పెకలించగలిగినటువంటి వేగమున్నవాడు, తన పిడికిలి గుద్దుల చేత రాక్షసుల యొక్క శరీరాన్ని పళ్ళని విడగొట్టినట్టు విడగొట్టగలిగినటువంటి ధైర్యం ఉన్నవాడు, వినుదీయని పరాక్రమం ఉన్నవాడు, పర్వతములను పెకలించగలిగినవాడు, రామచంద్రమూర్తి అంతటి వాడికి సంజీవని ఔషధాన్ని తేగలిగినవాడు. ఏ మహానుభావుడు అడుగు పెడితే శుభం జరుగుతుందో, ఏ మహానుభావుడికి మంగళం చెయ్యడం తప్ప వేరొకటి చేత కాదో, నోరి విప్పితే మంగళం చేయించగలడో అటువంటి హనుమ వాయువు యొక్క అంశతో అంజనాదేవి యందు ఆ కేసరికి ఔరసపుత్రుడిగా జన్మించారు. ఇలా పర్జన్యుడికి శరభుడు జన్మించాడు. వరుణుడి యొక్క అంశతో సుషేనుడు జన్మించాడు. ఈ వానరులందరూ ఆయా దేవతల యొక్క అంశతో పృథివీ మండలం మీదకి వచ్చారు. ఇది చూశారట. దేవతల యొక్క అంశాలతో వస్తుంటే ఋషులందరూ చూశారట. ఒరే రామకార్యం చూడరా, మా తండ్రి శ్రీ మహావిష్ణువు రాముడిగా వచ్చాడు, లక్ష్మణుడిగా వచ్చాడు, భరతుడిగా వచ్చాడు, శత్రుఘ్నుడిగా వచ్చాడు. దేవతలందరూ తమ తమ అంశాలతో వానరుల్ని సృష్టించారు, గోలాంగూలములను సృష్టించారు, గోపృచ్ఛములను సృష్టించారు. మేము సృష్టించకపోతే ఎలా అనుకున్నారట. ఋషులంతటి వారు కూడా తమ తమ తేజస్సుల్ని కూడా అప్సరసల యందు ప్రవేశపెట్టారట. ప్రవేశపెట్టి వారు కూడా వానరుల్ని సృష్టించారట. కొన్ని కోట్ల 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 వానరములు సృష్టింపబడ్డాయి. వీరందరికీ రామసమాగమం కలగాలి ఇంకా భవిష్యత్తులో. అందుకని అక్కడేమో రామచంద్రమూర్తి జన్మించారు. 11వ రోజు దాటిపోయిన తరువాత వారికి అశౌచము తీరిపోయింది, జాతాశౌచం, నామకరణం జరగాలి. ఇంకా ఆనందమే ఆనందం దశరథ మహారాజు గారిది. జాతకర్మ చేశారు, ఆ తర్వాత అన్నప్రాశన చేశారు, ఉపనయనం చేశారు. యథాప్రకారం జరగవలసినటువంటి క్రతువులు జరుగుతున్నాయి. పాపం ఆ ఇంటి పౌరోహిత్యం ఒప్పుకుని ఎప్పటి నుంచి ఉన్నాడో మహానుభావుడు వశిష్ఠుడు. ఎందుకు? ఆ పుట్టే పరబ్రహ్మానికి పేరు పెట్టే అదృష్టం తనకి కలగాలని. అందుకని నమ్ముకుని కూర్చున్నాడు. మరి పేరు పెట్టద్దు, కౌసల్యాదేవి కుమారుణ్ణి తీసుకొచ్చి పేరు పెట్టమన్నారు. పేరు పెట్టమంటే ఎంత పొంగిపోయాడోట ఆయన. ఆయన అన్నాడు, రమంతే సర్వే జనాః గుణై అస్మిన్ నైతి రామః. సర్వజనులు ఆయన గుణములను చూసి అబ్బా ఏమి రాముడు, ఏమి రాముడు, ఏమి రాముడు అని తలుచుకు ఎవరిని తలుచుకుని పొంగిపోతారో అటువంటి స్వరూపం ఉన్నవాడు. రమయతి ఇతి రామః. అందరూ ఇలా కనపడితే చాలు పొంగిపోయేటట్టు చేసేస్తాడు. నోరు విప్పి మాట్లాడా ఆనందపడిపోతారు. ఆయన ఇలా కనపడ్డాడా సంతోషపడిపోతారు. స్వరూపము చేత, మాట చేత, పరాక్రమము చేత, వీర్యము చేత ఇంత గొప్పవాడు కనుక ఆయనకి రామా అని పేరు పెడుతున్నాను. సౌమిత్రి సుమిత్రా కుమారుడై జన్మించినటువంటి వాడున్నాడే ఆయన లక్ష్మీ అన్య అస్థీతి లక్ష్మణ. ఆయన అపారమైనటువంటి లక్ష్మి సంపన్నుడు. ఏమిటైనకున్న లక్ష్మి? తన శరీరాన్ని కూడా అవసరమైతే పణంగా పెట్టేస్తాడు రామసేవ కోసం. రాముని యొక్క వైభవం కన్నా, రాముని యొక్క కీర్తి కన్నా తనకేం అక్కర్లేదు. 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యవలసినటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ తల్లి కట్టిన పట్టుపుట్టం కట్టకుండా కట్టుకుంటే ఎన్ని పట్టుపుట్టములు కట్టుకోవాలో, ఎన్ని నగలు పెట్టుకోవాలో అన్నింటిని మూటలకెత్తి సిద్ధం చేయిస్తే కావిడిగా మోసినటువంటి మహాత్ముడు
మహానుభావుడు లక్ష్మణమూర్తి. అన్నగారు స్నానం చేస్తుంటే ఒడ్డున నిలబడి ఇలా చేతులు కట్టుకుని, అన్నయ్య ఇది ఫలానా ఋతువు అన్నయ్య, అన్నయ్య ఇప్పుడు భరతుడు నందిగ్రామంలో స్నానం చేస్తుంటాడన్నయ్య అని చెప్పుకున్నవాడు లక్ష్మణుడు. అన్నయ్య ఏడిస్తే, అన్నయ్య నువ్వేడవడం ఏమిటన్నయ్య, నీ అంతటి పరాక్రమవంతుడు ఎక్కడున్నాడు అన్నయ్య, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపో, అన్నయ్య నువ్వేడవడం ఏమిటి, ఏడవకు ఏడవకు అని ఓదార్చినవాడు లక్ష్మణుడు. అందుకని ఆయన చెయ్యనటువంటి సేవ లేదు. ఎంత సేవ చేసినా అన్నయ్య ఇంకా నాకేమైనా చెప్తే బాగుండని పొంగిపోయాడు తప్ప ఎన్నడూ నేను ఇంత చేశాను అన్నయ్యకి, అన్నయ్య నాకు ఇది చెయ్యలేదు అని అనడం తెలియనటువంటి వాడు లక్ష్మణుడు. ఇది లక్ష్మీ కైంకర్యం అంటే. అబ్బా శనివారం వచ్చిందండి, గంటన్నర పూజ చేశాను, మోకాళ్ళు పట్టేశాయన్నవాడిది ఆ పూజ. ఏమిటోనండి పూజ అయిపోయింది, మళ్ళీ రేపు ఉదయం కదా పూజామందిరంలో కూర్చుని పుష్పార్చన చేయడం అని బెంగ పెట్టుకున్నవాడిది పూజ. అందుకని ఇది లక్ష్మీ సంపన్నత్వం అంటే. అందుకని ఆయనకి లక్ష్మణుడని పేరు పెట్టాడు. త్రికాలవేది మహానుభావుడు వశిష్ఠుడు, ఆయన పేర్లు ఎలా పెట్టారో వాళ్ళ జీవితాలు అలా నడిచాయి. ఆ కైకమ్మ తల్లి కుమారుడైనటువంటి భరతుణ్ణి తీసుకొచ్చారు. బిభర్తీతి భరత అన్నాడు, నీకు భరతుడు అని పేరు పెడుతున్నామయ్యా అన్నారు. ఎందుకని? భరిస్తాడు కనుక. ఏది భరిస్తాడు? రాజ్యం రాముడు భరించవలసినటువంటి దాన్ని తాను భరించాడు. కాదు కాదు, భరతుడు నిందలు భరించాడండి. నిజంగా కన్నులంబట అయోధ్యకాండ చదువుతుంటే ఏడుపొచ్చి, స్వామి నీకు ఇన్ని నిందలా, ఎంత అమాయకుడవయ్యా, నిన్నింత నింద చేసిందా ప్రపంచమని మన ఉత్తరీయం పట్టి కళ్ళొత్తుకుని ఆ భరతుడి క్యారెక్టర్ చదువుతుంటే ఏడుపొచ్చి, అలవాట్లేని ఏడుపేమో, ఆ ఏడవడం చేత తలకాయ నిప్పెట్టి మళ్ళీ కాసేపు ఆగి రామాయణం చదువుదామని ఆ పుస్తకంలో తాడలా పెట్టేసి ఆ భరతుణ్ణే తలుచుకుంటూ కాసేపు బాల్కనీలో తిరుగుతాం. అంత భరించగలిగిన శక్తివాడు కనుక ఆయనకి భరతుడు అని పేరు పెట్టారు. శత్రున్ హంతీతి ఇది శత్రుఘ్న, ఈయన శత్రువుల్ని సంహరిస్తాడు కాబట్టి శత్రుఘ్నుడు అన్నారు. ఏమిటి ఆయన సంహరించిన శత్రుఘ్నుడు? శత్రుఘ్నుడు సంహరించినటువంటి శత్రువులు లవణాసురుణ్ణి సంహరించడం కాదు, అంతఃశత్రువుల్ని సంహరించాడు. భగవంతుడి పాదాలు అందరూ పట్టుకుంటారు, కానీ భగవంతుడి పాదములు పట్టుకున్నటువంటి భరతుని యొక్క పాదములు పట్టుకున్నవాడు శత్రుఘ్నుడు. దీని భాగవతుల పాదములు పట్టుకున్నవాడు కాదు. కాదు, అంతఃపురంలో ఉన్నా అలాగే ఉన్నాడు, ఆయన పొందిన సుఖమేం లేదు. అరణ్యానికి వెళ్ళినా ఆయన పొందినటువంటి బాధ ఏం లేదు. ఎప్పుడు ఆయన మనస్సులో ఎవరి సేవ చేసుకుంటాడు? రామసేవ భరతుడు చేసుకుంటాడు, భరతుడి సేవ శత్రుఘ్నుడు చేసుకుంటాడు. భరతుడికి సేవ చెయ్యడం తప్ప ఇంకొకటి ఆయనకి తెలియదు. అందుకే అయోధ్యకాండ ప్రారంభిస్తూనే ఓ మాట అంటారు, గచ్చతామాతుల కులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీత పురస్కృత. భరతుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాడంతే. అందుకని పెద్దవాడికి రాముడు అని పేరు పెట్టారు. ఆయనని చూస్తే చాలు లోకమంతా ఆనందిస్తుంది. కాదుట, రా అంటే అగ్నిబీజం, మా అంటే అమృత బీజం. ఆ రామనామం ఇప్పటికీ మన ఎలా ఉద్ధరిస్తుంది అంటే, తెలిసి కానీ తెలియక కానీ ఒక్కసారి రామా అన్నారా, రా అగ్నిబీజం, అందుచేత లోపల ఉన్న పాపరాశి దగ్ధమైపోతుంది. మా అమృత బీజం. మా అన్నప్పుడు పెదవులు మూసుకుంటాయి, మళ్ళీ ఆ పాపరాశి లోపలికి ప్రవేశించలేదుట. అందుకని ఒక్కసారి రామా అంటే చాలు లోపల ఉన్న సమస్త పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటి స్వామి. కాదుట, రా అన్నది ఓం నమో నారాయణాయ అనబడేటటువంటి అష్టాక్షరీ మహామంత్రంలో ఉన్న ప్రధానమైన బీజాక్షరం. మీరు కానీ రా తీసేశారనుకోండి, అసలు ఆ అష్టాక్షరీ మంత్రానికి ఉండేటటువంటి స్వరూపమే మారిపోతుంది, అర్థమంతా చెడిపోతుంది. అందుకని అంత ప్రధానమైనటువంటి బీజాక్షరాన్ని అక్కడి నుంచి తీశారు. పంచాక్షరీ మహామంత్రంలోంచి మా తీశారు. మా తీసేసి పంచాక్షరిని పలికారనుకోండి, దాని యొక్క అర్థమే మారిపోతుంది. అందుకని రెండే అద్భుతమైన బీజాక్షరాలు. పంచాక్షరిలోంచి మా తీశారు, అష్టాక్షరిలోంచి రా తీశారు. శివుడు కేశవుడని రెండూ లేవు, ఉన్నదొక్కటే పరబ్రహ్మస్వరూపం. దాన్ని నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది. యద్భావం తద్భవతి. అది ఆ పరబ్రహ్మం భూమి మీద నడిచొస్తే అది రామపరబ్రహ్మం అయింది. అందుకే పూర్వం రామబ్రహ్మం అని పేర్లు పెట్టుకునేవారు. అందుకని అటువంటి రామబ్రహ్మమై నడిచొస్తోంది అని శివకేశవ అభేదతత్వంగా రామా అని పేరుంచారట. కాదుట, రాముడంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. తన స్వస్వరూపము ఎన్నడూ చెడదు. నవమి నాడు పుట్టాడు. 9 అంకెని మీరు ఎంత పెట్టి హెచ్చవేయండి, 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 3 6 9, 9 5 45, 4 5 9. లెక్కలు బాగానే గుర్తున్నాయి నాకు. అందుకని
ఎంత పెట్టి హెచ్చ వేసినా మళ్ళీ 9 అయిపోతుంటుంది. ఎన్ని కష్టాలు రానివ్వండి, తన ధర్మాన్ని మాత్రం విస్మరించాడు. మనుష్యుడిగా తాను ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనలో వైక్లభ్యము రానటువంటి స్థితిలో నిలబడతాడు. అలా నిలబడగలిగినటువంటి మహాపురుషుడు కనుక నవమి నాడు జన్మించారు. అందుకని ఆయనకి రామా అన్న నామం ఉంచారు. అందుచేత రామా అంటే చాల్ట. ఎంత గొప్ప తృప్తి కలుగుతుందో రామనామం గురించి ఒక మాట చెప్తారు. 4 దొంగలు అరణ్యంలో ప్రవేశించారు. ప్రవేశించి వాళ్ళందరూ అనుకున్నారు, వనీచ రామ, వసుచ అహరామ, నభయం నదంత రామ, నభయం స్మరామ అన్నారు. క్రియాపదంగా వాడారు రామ అన్న మాటని. వనీచ రామ, మనం ఈ అరణ్యంలో తిరుగుదాం. ఏం చేస్తాం? వనీచ రామ, వసుచ అహరామ, మనం ఇక్కడ కనపడినటువంటి బాటసారుల్ని దోచుకుందాం. నదంత రామ, ఆ తర్వాత నదిని దాటి వెళ్ళిపోదాం. నభయం స్మరామహ, మనం భయం అన్న మాట ఎత్తద్దన్నారు. అని ఈ 4 దొంగలు కూడా బాటసారుల్ని దోచుకుని నదిని దాటుతున్నారు. వెనక నుంచి రాజభటులు చూశారు, బాణాలు ప్రయోగం చేశారు. వాళ్ళు చిట్ట చివర శరీరాలు పడిపోయే ముందు మాట్లాడుకున్న మాటలలో వాళ్ళు కావాలని మాట్లాడినా, తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా చివర రామః 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 అని రామ అన్న అక్షరాలు ఉన్నాయి. దాని చేత వీపులో బాణాలు గుచ్చుకుని పడిపోయారు, ప్రాణములు విడిచిపెట్టారు. కానీ చివర రామ అన్న మాట తెలిసి కానీ తెలియక కానీ అన్నారు కనుక వారి 4 మోక్షం ఇచ్చారు. అంత గొప్ప నామం రామనామం. రామా రామ, మీరు కావాలంటే ఒకసారి ప్రయోగం చేసి చూడండి, ఏమీ అక్కర్లేదు. అందుకే పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పేశారు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అని. పాలు మీగడల కన్నా, పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. పాపం వాళ్ళు ఇంకేం చెప్తారు రుచి అంటే. అందుకని రామ నీ నామం ఎంత రుచయ్యా, పాలు మీగడ కన్నా రుచయ్యా, పంచదార తేనెల కన్నా రుచయ్యా. అబ్బా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అన్నారు. నిజంగా రుచి అంటే ఏమంటే రామనామం కాగితం మీద తీసి నోట్లో వేసుకుంటే అలా ఉంటుందా అని కాదు దాని అర్థం. అంటే అది చెప్తున్న కొద్దీ ఎన్ని మాటలు రామ 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 అనండి మీరు. అందుకే మహానుభావుడు గాంధీజీ ఎప్పుడు నోరు విప్పినా ఆ గాంధీ గారికి ఆ రామనామమే. అందుకే అంత ఉపాసన చేశారు. కాబట్టే రామనామాన్ని ఎదురుగుండా ఒక వ్యక్తి నిలబడి తుపాకీతో గుండెల్లోకి కాల్చేస్తుంటే హే రామ్ హే రామ్ అంటూ ఒరిగిపోయారు. మన జాతిపిత నాలుక మించి చిట్ట చివర వచ్చినటువంటి మాట రామనామం. అటువంటి రామనామాన్ని ఉపాసన చేసిన మహాపురుషుడు కాబట్టే 100 సంవత్సరములు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు కోరలలో చిక్కి దాస్య శృంఖలములలో చిక్కిపోయిన భరతమాతని విడిపించగలిగినటువంటి తపశ్శక్తి మహానుభావుడికి వచ్చింది. రామనామోపాసనం ఎంత గొప్పదో చెప్పడానికి గాంధీ గారు ఒక్కరు చాలా ఉదాహరణ. దీన్ని ఎంత ఉపాసన చేశాడో హే రామ్ అంటూ పడిపోయాడు మహానుభావుడు. అందుచేత వారు జాతిపిత అయ్యారు. సరే, అందుచేత రామనామానికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. దాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు వశిష్ఠ మహర్షి. మనము పెట్టుకుంటాం పేర్లు, దిక్కుమాలిన పేర్లు ఎందుకు పెట్టుకుంటామో తెలియదు. ఆ పేరు పలికితేనే మహాపాపం. ఆ పేరు ఎందుకు పెట్టావయా వాడికి తెలియదు. ఏదో పేరు కృత్య అని పెట్టుకుంటాడు, ఎందుకంటే వాడికి అందంగా ఉంది ఏదో పలకడానికి. కృత్య అని పేరు పెట్టుకోవడం ఏమిట్రా? రాను రాను సంస్కృతి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే రాక్షసి అని ఒకటి పెట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి రాక్షసి అంటే ఏమిటో వాడికి తెలియదు. చాలా అందంగా ఉంది ఆ పేరు, అందుకని వాడికి రాక్షసి. ఒక్కొక్కళ్ళ పేర్లు పెట్టుకోవడం చాలా గొప్ప పెట్టుకుంటారు. కానీ వటపత్రశాయి అని ఒకరు పెట్టుకున్నారు. వటపత్రశాయి ఎంత గొప్ప పేరు. కానీ వాళ్ళ ఇంటికి నేను ఒకసారి వెడితే ఉరే ఉట్టి ఉట్టి అని పిలుస్తున్నారు. ఉట్టి ఏమిటిరా? ఉట్టి అంటే అదో రాయిట్టి కొడతారు దాన్ని ఎప్పుడప్పుడు. ఉట్టి ఏమిటి అసలు? ఆ బాబు పేరే ఉట్టే అండి అన్నాను. అంటే బాబు పేరు ఉట్టి కదా, వాడు ఉట్టేడైపోతాడు, ఎందుకు పనికిరాని వాడిగా. అందుకని ఉట్టి ఏమిటండి అంటే వాడి పేరు వటపత్రశాయి అండి. మరి వటపత్రశాయి అయితే ఉట్టి ఏమిటి? వాళ్ళు పెట్టారు వటపత్రశాయి, అందుకని ఉట్టి. తండ్రి గారి పేరులోంచో అక్షరం, తల్లిగారి పేరులోంచో అక్షరం, ఇష్టదైవంలోంచో అక్షరం, భయంతో పక్కనున్న దేవుళ్ళలోంచో అక్షరం, వీడి ఇంట్లో ఉన్న వాళ్ళలోంచో అక్షరం. ఈ 4 అక్షరాలు కలిపితే ఓ అర్థం లేని పదం. ఆ అర్థం లేని పదం కొడుక్కి పేరు. పిలిచి వీడేం పొందుతాడు, పిలిపించుకొని వాడేం పొందుతాడు. ఆ పేరు పెట్టుకోవడం వెనకాతల ఎంత అందం ఉండాలో, ఎంత గొప్పతనం ఉండాలో, పెద్దల్ని ఎందుకు సంప్రదించాలో లేక నాకు పుట్టారు పిల్లలు, నేను కౌసల్య సుమిత్ర కైకేయి కూర్చుని నిర్ణయించుకుని చెప్తాం పేర్లు, అవు నువ్వు పెట్టు అనలేదు వశిష్ఠ మహర్షిని. వశిష్ఠ మహానుభావ నువ్వు పెట్టవయ్యా అన్నారు.
పేరు పెట్టుకునేటప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వంశం నిలబడిందండి, కుమారుడు జన్మించాడు, పెద్దలు మీరు అనుగ్రహించండి, ఏ పేరు పెట్టుకోమంటారు? మా వంశం, మా కుటుంబం, మా సంప్రదాయం, మా కులదైవం మీకు తెలుసు, అందుకని ఏ పేరు పెట్టుకోమంటారో మీరు ఆజ్ఞాపించండి, ఆ పేరు పెట్టుకుని తరిస్తామని అడగాలి. అంతేగాని నీ నోటికొచ్చిన పేర్లు పెట్టుకుంటే లేనిపోని ఇబ్బందులు అన్నీ వస్తాయి. రామాయణం మనకి నేర్పింది, రామాయణం ఏదో ఎప్పుడో జరిగిపోయిన కథగా వినడానికి కాదు, మన నిత్య జీవితాన్ని సంస్కరించుకోవడానికి రామాయణం. అందుచేత అలా జ్యేష్ఠం రామం మహాత్మానం అని ఆ జ్యేష్ఠుడైనటువంటి వాడికి రాముడు అని పేరు పెట్టారు. అధలక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయుచ్ఛతో భరతం కైకయీసుతం, ఆ భరతుడికి భరతుడు అని పేరు పెట్టారు. ఆ నలుగురు కుమారులు కూడా పరిఢవిల్లుతున్నారు. ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటే దశరథ మహారాజు గారు ఉన్నట్ట దేవతల చేత కొలవబడుతున్నటువంటి ఇంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నట్ట. అంత సంతోషపడిపోతున్నట్ట నలుగురు పిల్లల్ని చూసుకుని. అందులోనూ దశరథ మహారాజు గారికి అందరికన్నా ఎవరంటే ఇష్టమో తెలుసా అండి? పతాకం లాంటి వట్ట రామచంద్రమూర్తి అంటే. వాల్మీకి మహర్షి వేసినటువంటి మాటలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. పతాకము అంటాం. పతాకం ఎంత ఉంటుంది? ఇంత గుడ్డముక్కు ఉంటుంది. అయితే మన భారతదేశపు సార్వభౌమాధికారము, సమగ్రత, స్వేచ్ఛ, స్వాతంత్రము ఎక్కడుంటాయి? ఇవన్నీ కలిపి మన జాతీయ పతాకంలో ఉంటాయి. ప్రతి దేవాలయానికి ధ్వజం ఉంటుంది. ధ్వజం ఎందుకు ఉంటుంది? ఇక్కడ పరమాత్మ ఉన్నారు అని గుర్తు చెప్పడానికి. ఉత్సవం జరిగిందనుకోండి, ముందు ఏం చేస్తాం? ధ్వజారోహణం చేస్తాం. ఏదైనా జరగకూడనిది జరిగిందనుకోండి, ఏం చేస్తాం? ధ్వజాన్ని అవరోహణం చేస్తాం, కిందకి దింపేస్తాం. అందుకని పతాకం అనేటటువంటిది మన ఇంట్లో ఉన్నటువంటి శుభాశుభములకు, సుఖదుఖములకు, ప్రతిష్టకు, సార్వభౌమాధికారమునకు, స్వేచ్ఛకు, సమగ్రతకు అన్నిటికీ కూడా అది నిశ్చయ భావంతో సూచిస్తుంది. తనకి నలుగురు కుమారులున్నా నలుగురు తనకి కనుచూపు లాంటి వారైనా రాముడంటే మాత్రం పతాకాన్ని చూసినట్టు చూసేవట. ఎందుకని? సర్వే వేదవిదాశూరాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే లోకహితే రతాః అంటారు వాల్మీకి మహర్షి. సర్వే వేదవిదాశూరాః, నలుగురు కుమారులు కూడా అన్ని వేదములను నేర్చుకున్నారు, అన్ని విద్యలను నేర్చుకున్నారు, ధనుర్విద్య నేర్చుకున్నారు. ఏ విద్య నేర్పినా గురువులు ఒక మాట అనేవారు, ఏం పిల్లలయ్యా దశరథాని పిల్లలు, ఏం అదృష్టవంతుడివి అయ్యా, వేదములను నేర్చుకున్నారు, ధనుర్వేదం నేర్చుకున్నారు, శుశ్రూష చేస్తారు, గురువుల దగ్గర పరమ వినయంగా ఉంటారు, కొడుకులంటే నీ కొడుకులయ్యా దశరథానివి, అంత అదృష్టవంతుడు అయ్యా అనేవారు. ఇంత గొప్పవాళ్ళైనా వాళ్ళ దగ్గరున్న గొప్పతనం ఏమిటో తెలిసాటండి? సర్వే వేద విదాశూరాః, సర్వే లోకహితే రతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సమన్వితా గుణైః. ఇంత జ్ఞానమున్నా, ఇన్ని గుణాలున్నా వాళ్ళు ఎప్పుడూ కోరుకున్నదేమిటి? సర్వే లోకహితే రతాః, లోకము యొక్క హితాన్ని కోరుకున్నారట. అందుచేతనే అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో తెలుసా అండి ప్రపంచంలో? జ్ఞానం ఉన్నవాడు. అందుకే చంద్రశేఖర పరమాచార్య ఒక మాట చెప్తుండేవారు, బ్రాహ్మణుడు సమాజంలో నడువవలసిన రీతిలో నడవకపోతే సమాజం భ్రష్టమైపోతుందనేవారు. ఎందుకని? ఆదర్శంగా పెట్టుకుంటుంది బ్రాహ్మణుడి సమాజం. అందుచేత జ్ఞానం ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో, జ్ఞానఖలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. తనకి అపారమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో ఈ లోకాన్ని రక్షించడానికి కావలసిన దాన్ని సృష్టించాడనుకోండి, వాడు చిరస్థాయిగా నిలబడిపోతాడు. అదే జ్ఞానంతో ఈ లోకాన్నంతటినీ కూడా నాశనం చెయ్యగలిగిన దాన్ని సృష్టించాడు అనుకోండి, ఆ ప్రమాదం ఎప్పుడెప్పుడు జరిగినా దానికి బాధ్యత వాడే వహించవలసి ఉంటుంది. అందుకని అంత జ్ఞానులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకున్న గొప్పతనం, వాళ్ళు ఎల్లకాలముల యందు సర్వే లోకహితే రతాః, లోకము యొక్క హితాన్ని కోరుకున్నారట. ఇంత గొప్పవారైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకున్న లక్షణం ఎప్పుడూ పితృసేవ చెయ్యాలని కోరిక. తండ్రి గారి పేరు చెప్తే చాలు ఇలా వంగిపోయి నమస్కారం చేసేవారట. ఎప్పుడూ తండ్రి గారి సేవ చెయ్యాలి, తండ్రి గారి పక్కన చేతులు కట్టుకు నిలబడాలి. అందున రాముడు జులపాల జుత్తుతో రాజమార్గంలో వస్తుంటే దశరథ మహారాజు గారు గవాక్షంలో నిలబడి చూసేవాట. నిలబడి చూస్తే అనిపించేదిట, నేను యవ్వనంలో ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడితే ఎలా ఉండేవాణ్ణో అలా ఉన్నాడు రా రాముడు, చూశావా, మళ్ళీ యవ్వనంలో ఉన్న దశరథ మహారాజు గారు నడిచొస్తున్నట్టుంది అని ఆ కొడుకుని చూసుకుని మురిసిపోయేవాట రాముణ్ణి చూసి. ఎందుకని? అన్ని గుణాలున్నటువంటి వాడు. అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది.
గడిచిపోతుండగా దశరథ మహారాజు గారు ఒక రోజున ఒక గొప్ప సభ తీర్చారు. పిల్లలకి మెల్లిగా 12 సంవత్సరాల వయస్సు దాటుతోంది. వశిష్ఠాది మహర్షులందరూ సభలో ఉన్నారు. ఆ సభలో ఉండగా వాళ్ళందరితో ఒక ప్రస్తావన చేశారు. నా కొడుకులు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకని చెప్పి యోగ్యులైనటువంటి మా పిల్లలకి తగినటువంటి సంబంధాలు ఎక్కడుంటాయో మీరు వెతకవలసింది అంటున్నారు. పిల్లల పెళ్లి ప్రస్తావన చేద్దామనుకుంటున్నటువంటి సమయంలో అప్పుడే అనుకోకుండా మహానుభావుడు ఆ సమయంలోనే అక్కడికి వేయించేశారట. ఎవరు? అప్పటి వరకు వాళ్ళు అనుకోలేదు, ఆయన వస్తాడని కూడా అనుకోలేదు. ఆ సభలో అనుకోకుండా విశ్వామిత్రో మహాముని, విశ్వామిత్రుడు వచ్చాడు. వచ్చి ఆ బయట రాజసౌధము యొక్క ద్వారము దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఒక్కసారి కబురు చేశాడు. అక్కడ ఉన్న ద్వారపాలకులతో చెప్పాడు, కౌశిక వంశములో జన్మించిన వాడు గాధిసుతుడు విశ్వామిత్రుడు వచ్చాడని మీ ప్రభువుకి చెప్పండి అన్నాడు. ఈ చివరి మాట విన్నారా? ఆ ద్వారం దగ్గర ఉన్న వాళ్ళు విశ్వామిత్రుడు వచ్చాడని. అప్పటి వరకు విశ్వామిత్రుడు శాపాలు ఇవ్వడానికి ప్రసిద్ధుడు. అందుకని విశ్వామిత్రుడన్న మాట వినబడగానే పరిగెత్తారు వాళ్ళు. పరిగెత్తుకుంటూ సౌధంలో ఉన్నటువంటి దశరథ మహారాజు గారికి చెప్పారు. చెప్పి, అయ్యా మహానుభావుడు విశ్వామిత్రుడు వచ్చాడయ్యా అని చెప్పారు. ఉన్నవాడు ఉన్నట్టు సింహాసనం మించి లేచిపోయాడు. లేచిపోయి గబగబా వశిష్ఠాది మహర్షులతో కలిసి ఎదురొచ్చాడు. ఎదురొచ్చి అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, స్వాగతం చెప్పాడు, లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు. ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇవాళ నేను ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నానన్న భావన కలుగుతోందన్నాడు. ఎందుకని? మహానుభావుడివి విశ్వామిత్ర, నువ్వు వచ్చావు. మొన్నటి వరకు నువ్వు రాజర్షివి, ఇప్పుడో నువ్వు బ్రహ్మర్షివి. ఇవాళ మా అదృష్టం కొద్దీ నువ్వు వేయించేశావు. నిన్ను చూడడం చేత నాకు సమస్త కార్యములు సిద్ధించినంత ఆనందాన్ని పొందుతున్నాను. నువ్వు ఊరకరావు, నువ్వు మహానుభావుడివి. నువ్వు నన్ను అడగడం కాదు, నువ్వు యాచించడం కాదు, నువ్వు నన్ను ఆజ్ఞాపించు. నువ్వు ఏ కోరుకుంటున్నావో నన్ను అడుగు. అడిగితే కంచతే పరమం కామం కరోమి కిముహర్షిత పాత్ర భూమోసి మే బ్రహ్మన్ ముష్ణా ప్రాప్తోసి కౌశిక అని, నీకేం కావాలో కౌశిక ఓ విశ్వామిత్ర నువ్వు నన్ను అడుగు. ఎందుకని? కరోమి కిముహర్షిత, నేను పరమ సంతోషంతో నీ కోరిక తీరుస్తాను. ఎందుకని తీరుస్తాను అంటే పాత్ర భూతోసి మే బ్రహ్మన్, నాకు ఇన్నాళ్ళకి పాత్రత కలిగినటువంటి వాడు దొరికాడు. దానం చేసేటప్పుడు సరి అయినటువంటి వ్యక్తి లభించి అతని చేతిలో ఒక బియ్యపు గింజ పడిందా అక్షయమైపోయి రక్షించేస్తుంది. శంకర భగవత్పాదులు వచ్చి ఇంటి ముందు నిలబడ్డారు. ఒక ఎండు ఉసిరికాయ తీసుకొచ్చి ఆవిడ ఆయన చేతిలో వేసింది. ఏమైపోయింది? కనకధారా స్తోత్రం జరిగింది, బంగారు ఉసిరికలు పడిపోయి. అందుకని ఇన్నాళ్ళకి పాత్రత కలిగినటువంటి మహానుభావుడివి నువ్వు వచ్చావు. అందుకని దిష్ట్వా ప్రాప్తోసి కౌశిక, ఎంత అదృష్టవంతుడనయ్యా నువ్వు నా ఇంటికి రావడం. అందుకని నీకేం కావాలో అడుగు. నువ్వు అడగడం కాదు, నువ్వు శాసించు. నువ్వు ఏది ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు. నీవు ఏది కావాలంటే నీకు అది ఇచ్చేస్తానన్నాడు. దశరథ మహారాజు గారు మనలాగే కొంచెం తొందరపడి మాట్లాడేస్తుంటాడు. తరువాత నాలిక కరుచుకుని విచారిస్తుంటాడు. అడిగాడా విశ్వామిత్రుడు? ఏమైనా ఏమీ అడగలేదు, వచ్చాడంతే. బ్రహ్మర్షి అయ్యాడని తెలుసు కదా. సంతోషంగా, మహానుభావ స్వాగతం, రండి, వచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి, మీ పాదస్పర్శ చేత ఈ క్షేత్రమంతా పునీతమైంది అని తాను ఇంతకు ముందు చెప్పిన మాటలు చెప్పి వదిలేస్తే పోయేది. మీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి, మీ వంటి పాత్రత కలిగిన వాడు నాకు ఎక్కడ దొరుకుతాడు, మీరు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను, మీరు అడగడం కాదు మీరు ఆజ్ఞాపించాలన్నాడు. ఇవన్నీ విన్నాడు. విన్న తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు, ఏమి ధార్మికుడవయ్యా విశ్వామిత్ర, నువ్వు ఏ వంశంలో పుట్టావో అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు మాట్లాడవలసిన రీతిలో మాట్లాడావు. నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా? చెయ్యవలసినటువంటి ధార్మికమైన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నావా? దాన ధర్మాది కార్యక్రమములను చూస్తున్నావా? మంత్రులందరూ నిన్ను సక్రమంగా సాచివ్యం చేస్తున్నారా? అయితే నువ్వు అడగమన్నావు కనుక ఒక్క మాట అడుగుతున్నాను, ఈ కోరిక నాది తీర్చవయ్యా అన్నాడు. అయ్య బాబోయ్, మీరు కోరిక తీర్చమండం ఏమిటండి, మీరు ఆ మాట అనకండి, మీరు ఆజ్ఞాపించండి చేసేస్తానన్నాడు. ఇంత మాట అన్నావు కదా, ఒక్క మాట అడుగుతున్నాను. స్వపుత్రం రాజసార్దూలా రామం సత్యపరాక్రమం కకపక్షధరం శూరం జ్యేష్టం మే దతుమర్హసి. అదిగో జులపాల జుత్తువాడోడు ఉన్నాడే నీ కొడుకు రామచంద్రమూర్తి, వాణ్ణి నాకు ఇవ్వయా, కొద్దిగా పనుంది, వాణ్ణి తీసుకెళ్తాను.
ఈ మాట అనగానే చతికిల పడిపోయాడు. ఎందుకని? 60,000 సంవత్సరాల వయస్సులో బిడ్డలు పుట్టరు అనుకున్న వాడికి బిడ్డలు పుట్టారు. పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారోలే, పోన్లే బిడ్డలు పుట్టారనుకుంటే ఆ 9 బిడ్డలు సర్వోత్తమమైన బిడ్డలు పుట్టారు. గొప్ప గుణములు కలిగిన వారు పుట్టారు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాముణ్ణి చూసి రామా 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 అంటుంటే పొంగిపోతున్నాడు. అలాంటి రాముణ్ణి విశ్వామిత్రుడు ఇమ్మంటున్నాడు. ఎందుకు ఇమ్మంటున్నాడో తెలియదు. బెంగెట్టుకుని ఒక్కసారి స్వస్థత తప్పిపోయిన వాళ్ళ సింహాసనంలో పడిపోయట. ఎవడు అడగమన్నాడు ఇవన్నీ? నువ్వు ఆజ్ఞాపించి ఇచ్చేస్తానన్నాడు. తొందరపాటు గృహస్థ ఎలా ఉంటాడో దశరథ మహారాజు గారు కూడా చూపిస్తాడు మనకి. మహానుభావుడు పాపం చాలా సంతోషంలో ఉన్నాడు కొడుకులు పుట్టారని. మంచి అందులో కొడుకుల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు వచ్చాడు విశ్వామిత్రుడు. ఆ ఆనందంలో గబగబా మాట్లాడేశాడు. ఆయన అడగవలసిందో చిన్న శ్లోకంలో అడిగేశాడు. ఈయనకి స్పృహ తప్పిపోయింది. మెల్లిగా స్వస్థత కలిగింది. కలిగి లేచాడు. లేచి అంటాడు, ఇవ్వను అన్నాడో చేతిలో నీళ్ళు వేసుకుంటాడేమో భయం. ఇస్తాను అందామంటే రాముణ్ణి అడుగుతున్నాడు. ఇస్తాననాలా ఇవ్వననాలా? చుట్టూ సభలో అందరూ ఉన్నారు. పైగా అందరి ముందు మాట ఇచ్చేశాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ధర్మాత్ముడు ఏం చేస్తాడు ఇప్పుడు? అందుకని ఇస్తాననడు ఇవ్వననడు. ఇప్పుడు మాట మార్చడం మొదలెట్టాడు. మన వల్ల కుదురుతుందా అండి అంటాడు. మన వల్ల అంటాడు. నా వల్ల అంటే వాడు అప్పుడు కలుపుతాడు ఉన్న వాళ్ళందరినీ. అలా ఆయన అండం మొదలెట్టాడు. 19 వర్షోమే రామో రాజీవలోచన. అయ్యో మా అబ్బాయికి ఇంకా పాపం 16 సంవత్సరాలు కూడా రాలేదండి. రామో రాజీవలోచన. మా అబ్బాయి కళ్ళు పద్మాలు లాంటివండి, మా అబ్బాయి కళ్ళు పద్మాలు లాంటివండి అంటాడు. 19 వర్షోమే రామో రాజీవలోచన. అటువంటి వాడు ఆ రాక్షసులతో యుద్ధం ఎలా చేస్తాడు? నీ కొడుకు కళ్ళు పద్మాల్లా ఉంటే నాకేమిటయ్యా ఇబ్బంది? నీ కొడుకుని నాకు ఇమ్మనాలి విశ్వామిత్రుడు. ఆయన ఇస్తానన్నాడు ఇవ్వనన్నాడు. నా కొడుకు కళ్ళు పద్మాల్లా ఉంటాయి, నా కొడుకు కళ్ళు పద్మాల్లా ఉంటాయి అంటాడు. ఎందుకని? పద్మాల్లా ఉన్న కళ్ళున్నవాడు కాబట్టి పద్మాలు ఏం చేస్తాయి? సూర్యాస్తమయం అయిపోతే బుడుచుకుపోతాయి, సూర్యకిరణాలు పడితే తెరుచుకుంటాయి. మా అబ్బాయి ఏం చేస్తాడు? 7 అయ్యేటప్పటికే చదవరా అంటే బాబర్ చక్రవర్తి కొడుకు హుమయూన్ అని ఇలా కళ్ళు పడిపోతుంటాయి. 7 అయితే చదవడండి మా అబ్బాయి అని మళ్ళీ అమ్మ తీసుకొచ్చి అన్నం పెట్టి పోని తెల్లారకట్ట లేస్తావురా అని పడుకోబెడుతుంది. అందుకని ఇంకా మా అబ్బాయికి పాపం 12 ఏళ్ళు కూడా లేవండి, 16 ఏళ్ళు కూడా లేలేదండి. 19 వర్షోమే రామో రాజీవలోచన కిమర్థం యుద్ధితాం ప్రాప్సి. అయ్యో యుద్ధం వచ్చేసింది. ఏం చేస్తాడు మా అబ్బాయి? నువ్వు చూస్తే ఎందుకు అడుగుతున్నావు? నేను శపించలేక కాదయ్యా, శాపం ఇవ్వకూడదు. నేను యాగం చేస్తూ ఉంటే మారీచ సుబాహులు అనేటటువంటి 2 రాక్షసులు వచ్చి చిట్ట చివరి దాకా వచ్చిన తర్వాత అందులోకి రక్తమాంసాలు పోసేస్తున్నారు. అగ్నిహోత్రం చల్లారిపోతోంది. అందుకని రక్షించడానికి నీ కొడుకు కావాలంటున్నావు. వాడికి పాపం చీకటి పడితే కళ్ళు పడిపోతాయి, చీకటి పడితే యుద్ధం రాక్షసులు బాగా చేస్తారు. వాళ్ళ మీద వీడేం యుద్ధం చేస్తాడు? అందుకని మహాప్రభో లేక పుట్టాడయ్యా నాకు కొడుకు, వాడెందుకయ్యా నీకు? రాముడేమి యుద్ధం చేస్తాడయ్యా? రాముడిని అడక్కు, నేనొస్తా. నా దగ్గర ఎన్ని అక్షౌహిణీల సైన్యం ఉందో చూడు, చతురంగ సైన్యం ఉంది, ఇంత పరాక్రమం ఉంది. నేను వచ్చి యుద్ధం చేస్తాను. యుద్ధం చేసి నీకు ఆ రాక్షసులిద్దరినీ నిగ్రహిస్తాను. పోనీ కాకదే కాదు రామలక్ష్మణులు కావాలంటావా? రాముడిని కూడా తీసుకెళ్ళు, కానీ రాముడితో నన్ను తీసుకెళ్ళు. ఏమనాలి? ఇది మనందరం అనే మాట. ఏమంటాం? మీ అబ్బాయిని పంపించండి అన్నారనుకోండి, ఏమో వాళ్ళ ఇంటికి మా అబ్బాయి వెళ్ళిన తర్వాత బాబోయ్ ఎందుకైనా మంచిదని నేను మా అబ్బాయి కలిసి వస్తాను లేండి అంటాం. ఎందుకని? వీడిని ఏమైనా వాళ్ళు గబుక్కుని ఇబ్బంది పెడితే పక్క నుండి నేను రక్షించుకోవచ్చు అని. అందుకని గృహస్థ ఏం చేస్తాడు? లోపల ఒక భావం పెట్టుకుని నేను వస్తానండి అంటాడు. అలా మా అబ్బాయితో నేను వస్తానండి అన్నాడు అని మళ్ళీ తడబడ్డాడు. తడబడి వచ్చి ఏం చెయ్యాలంటే అక్కడ ఎవరిని చంపాలో ఒకసారి చెప్దురు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, విశ్వామిత్రుడు కూడా అంత అందంగా మాట్లాడతాడు, ఆయనే అసత్యాలు పలకడు. ఏమయ్యా, ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను. ఈ లోకంలో రావణాసురుడని ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడు అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. వాడు దేవతల చేత కాని, రాక్షసుల చేత కాని, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల చేత కాని నిగ్రహింపబడడు. వాడు ఇవాళ సముద్రాల్ని, వాయువుని, అష్టదిక్పాలకుల్ని శాసిస్తున్నాడు. వాడిని ఎదిరించి నిలబడగలిగినటువంటి మొగనగాడు ప్రపంచంలో లేడు. ఆ రాక్షసుడు వచ్చి స్వయంగా విఘ్నం కలిగించట్లేదు. వాడి పనుపున మారీచ సుబాహులని 2 వస్తున్నారు. వాళ్ళిద్దరూ వచ్చి విఘ్నం చేస్తున్నారు. అందుకని వాళ్ళని దండించడం కోసమని నీ కొడుకు కావాలి. కానీ దశరథ, నువ్వనుకుంటున్నావు రాముడు చేతకానివాడు, రాముడు పిల్లవాడు, రాముడు వచ్చి ఏం చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రాముడెవరో నాకు తెలుసు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం.
వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితా. నువ్వు తండ్రిని అన్న వ్యామోహంలో ఉన్నావు. అందుకని రాముడెవరో నీకు తెలియదు. రాముడు నా కొడుకు, 12 ఏళ్లవాడు, 16 ఏళ్లవాడు, పాపం వాడేం చేస్తాడంటున్నావు. రాముడెవరో నాకు తెలుసు. రాముడెవరో వశిష్ఠుడికి తెలుసు. అందుకని రాముడని పేరు పెట్టాడు. రాముడు నిగ్రహించగలడు మారీచ సుబాహుల్ని. నా మాట నమ్ము. నీ కొడుకుని నాకు ఇచ్చి పంపించు. పంపించావా, మారీచ సుబాహుల్ని నిగ్రహించి నీ కొడుకు తిరిగి వస్తాడు. నన్ను నమ్మి నాతో పంపించన్నాడు. అంటే దశరథ మహారాజు గారు అన్నాడు, ఒకవేళ నా మాట నమ్మకపోయావా వశిష్ఠాది మహర్షులను అడుగు. నీ పురోహితులు కదా, వాళ్ళకి తెలుసు రాముడు ఎటువంటి వాడు. రాముడి పరాక్రమం వాళ్ళకి తెలుసు. తండ్రితనం చేత ఆ వ్యామోహంతో ఇవాళ నీకు తెలియట్లేదు రామపరాక్రమం, పంపించవయా అన్నాడు. అంటే పాపం దశరథ మహారాజు గారు అన్నారు, మహాప్రభో ఒక్క నమస్కారం. నా కొడుకుని విడిచిపెట్టి నేను ఉండలేను. ఏదో 60,000 సంవత్సరాలకి యాగం చేస్తే 4 కొడుకులు పుట్టారు. అందులో మహాకీర్తివంతుడు పెద్ద కొడుకున్నాడు. వాడి మీదే నీ కళ్ళు పడ్డాయా? వాడు కావాలా నీకు యాగరక్షణకి? వాడెందుకయ్యా బాబు నీకు నమస్కారం? వాడిని విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టన్నాడంటే ఏమిటి దాని అర్థం? ఇప్పటిదాకా మీరు ఆజ్ఞాపించండి నేను ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు ఏమిటి దాని అర్థం? నేనేమి మీరు అడిగింది ఇవ్వలేను కానీ మహాప్రభో మీరు బయలుదేరండి అని. అంటే ఆయన విన్నాడు. విని ఆయన అన్నాడు, ఎంత మాట అన్నావయ్యా, ఇప్పటిదాకా ఆజ్ఞాపించన్నావా, ఇప్పుడేమో ఇవ్వలేనని అనకుండా ఇవ్వలేనంటున్నావా? నీలా మిథ్యాప్రతిజ్ఞ కాకుచ్చా సుఖీభవ సభాంధవ. ప్రతిజ్ఞ చేసి నిలబెట్టుకోలేక మాట తప్పేటటువంటి ధర్మం తెలియని దశరథ, నువ్వు పుత్రపౌత్రాదులతో సుఖముగా శాంతిగా వర్ధిల్లెదవుగాక అన్నాడు. ఆశీర్వచనమా, ఎత్తిపుడుప. ఎందుకని? తాను బ్రహ్మర్షి, ఇప్పుడు తాను గతి తప్పడు, ఇప్పుడు శాపాలు పెట్టాడు. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు, వశిష్ఠుడిని అర్థం చేసుకోలేకపోయావు, తండ్రి వన్న వ్యామోహానికి గురైపోయావు, మాట తప్పావు, ధర్మం తప్పావు, కొడుకుని చూసుకుని ఇంత పుత్ర వ్యామోహానికి లోనైపోయావు. అందుకని సుఖీభవ సభాంధవ. మిథ్యాప్రతిజ్ఞ కాకుచ్చ, మిథ్యాప్రతిజ్ఞ చేశావు కాకుచ్చ వంశంలో జన్మించిన వాడా. సుఖీభవ సభాంధవ, నీ బంధువులందరితో సుఖంగా బ్రతకవయ్యా. ఎలా వచ్చానో గమిష్యామి యథాగతం, అలా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అనేటప్పటికీ సభలోంచి వశిష్ఠుడు లేచాడు. మహానుభావ విశ్వామిత్ర మీరు కూర్చోండి అన్నాడు. ఎంత మాట మాట్లాడావయ్యా దశరథ, ఇంతకాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడు అనిపించుకున్నావు, యజ్ఞయాగాది క్రతువులు చేశావు, ఇంతకాలం ఇంత పరిపాలన చేసి ఆడిన మాట తప్పి అధర్ముడు ధర్మము తప్పినవాడు దశరథుడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరనుకుంటున్నావు? విశ్వామిత్రుడంటే ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యనతాంబర, ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం. ఈ లోకములో ఉండేటటువంటి ధర్మాన్నంతటినీ పోత పోస్తే విశ్వామిత్రుడు. ఈ లోకంలో ఉన్న తపస్సంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు. ఈ లోకంలో ఉన్నటువంటి బుద్ధికంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడికి ధనుర్వేదం అంతా తెలుసు, భాషించింది పరమశివుని యొక్క అనుగ్రహంగా. ఈ లోకంలో ఎవరికీ తెలియనటువంటి అస్త్రశస్త్రాలన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఉపదేశాన్ని పొందాడు. ఎప్పుడో తెలుసా? ఆయన రాజ్యం చేస్తున్న రోజుల్లోనే కౌశికుడిగా ఉన్నప్పుడే ఉపదేశం పొందేశాడు. ఎందుకని? దక్ష ప్రజాపతికి 2 కూతుళ్లలో 2 ఉన్నారు, జయ సుప్రభ అని. వాళ్ళు భృశాస్వుడు అనేటటువంటి ఒక మహారాజుని వివాహం చేసుకున్నారు. వాళ్ళకి సర్వాస్త్రాన్ని భృశాస్వస్య పుత్రాః పరమధార్మికాః కౌశికాయ పురాదత్త యదా రాజ్యం ప్రశాసతి. కౌశికుడిగా రాజ్యం చేస్తున్నప్పుడే దక్ష ప్రజాపతి కుమార్తెలైనటువంటి జయ సుప్రభ అనేటటువంటి 2 వివాహం చేసుకున్నటువంటి భృశాస్వుడికి ఈ 2 భార్యలు ఒక్కొక్కరు 50 అస్త్రాల్ని కుమారులుగా ఇచ్చారు. 100 అస్త్రములు జన్మించాయి. ఆ భృశాస్వుడు ఈ 100 అస్త్రాల్ని తీసుకొచ్చి విశ్వామిత్రుడికి ధారపోసేశాడు. ఎవరికీ తెలియని 100 అస్త్రములు ఆయనకి తెలుసు. ఇంకొక సంగతి చెప్పనా? ధనుర్వేదం అంతా విశ్వామిత్రుడికి కరతలామలకం. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల అస్త్రాలు ఉన్నాయో అన్నీ ఆయనకి తెలుసు. కాదు కాదు, కొత్త అస్త్రాల్ని సృష్టించగలిగినటువంటి ద్రష్ట విశ్వామిత్రుడంటే. అటువంటి మహానుభావుడు తనని తాను రక్షించుకోవడం చేత కాక నిన్నడగలా. నీ కొడుకు చేత తను రక్షింపబడతానంటే అర్థం ఏమిటో తెలుసా? ఇవన్నీ మూట కట్టి నీ కొడుక్కి ధారపోసేస్తాడు. ధారపోసేస్తే నీ కొడుకు ఏమవుతాడు? విశ్వామిత్రుణ్ణి రక్షించాడని పేరు దక్కుతుంది. కానీ రక్షించిన వాడు విశ్వామిత్రుడా రాముడా? గురువు యొక్క అనుగ్రహం రాముడికి ప్రసరిస్తోంది.
ప్రపంచంలో ఉన్న సమస్త విద్యలు రాముడికి అబ్బబోతున్నాయి. మోకాలొడ్డుతావేమయ్యా దశరథ, సంతోషంగా పంపించవయ్యా కొడుకుని అన్నాడు. ఈ మాట చెప్పేటప్పటికి లేచేట సింహాసనంలోంచి. లేచి గబగబా లోపలికి వెళ్ళాడు. మనం ఎలా ప్రవర్తిస్తామో పాపం దశరథ మహారాజు గారు అలాగే ప్రవర్తిస్తాడు. ఆయన నేను తప్పు పట్టక్కర్లేదు. లోపలికెళ్ళి కౌసల్య కౌసల్య ఎంత అదృష్టమో చూసావా, విశ్వామిత్రుడు తీసుకెడుతున్నాడు మన బిడ్డన్ని, తీసుకురా రాముడిని అన్నాడు. రాముడు వేటకెళ్ళినా లక్ష్మణుడు వెనకాల వెళ్ళిపోతాడు ధనుర్ధారి అయి. అందుకని రాముడి వెంట లక్ష్మణుడు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి గబగబా బయటికి వచ్చారట. స్వస్తివాచకం చేసింది కౌసల్యాదేవి. పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు, ఊరు పంపించేటప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్పింది మనకి రామాయణం. ఒరే నువ్వు వెళ్ళరా అని ఇక్కడ కూర్చుని రిమోట్లో నొక్కుంటూ టీవీ చూడడం కాదు తండ్రి. లేచి ఆ కొడుకు తండ్రి పాదాలకి నమస్కారం చేస్తుంటే, నాయనా శివో రక్షతు, నువ్వు వెళ్ళినటువంటి పని సక్రమంగా జరిగి ఆనందంతో తిరిగిరా అని చెప్పి స్వస్తివాచకం చేసి భగవంతుడికి నమస్కారం చేసి, వీడికి సర్వకాలముల యందు శ్రేయస్సు కలగాలని తల్లిదండ్రులు కోరుకోవాలి. సభలోకి వచ్చాడు. వశిష్ఠాది పురోహితులందరూ లేచి అభిమంత్రించి ప్రోక్షణ చేశారు. రాక్షసుల మీద యుద్ధానికి ఎడుతున్నాడు. ఆ పిల్లవాడికి సమస్త రక్షణలు కలగాలని, ఎందుకంత కలగాలని కోరుకున్నారు? గుణముల చేత వశం చేసుకున్నాడు. గురువుల్ని అంతగా సేవించాడు మహానుభావుడు. ఆ సభలోకి వచ్చిన తరువాత అప్పుడు సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన. ఆ కొడుకుని చూసుకున్నట్టిలాగా, అబ్బా నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూశారా, అందులోనూ ఇప్పుడు విశ్వామిత్రుడితో పెడుతున్నాడు. ఏం నా కొడుకు మామూలుగా పెడుతున్నాడు ఏంటి? ఢిల్లీ వెళ్తే మాత్రం బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది, ఆ తర్వాత క్యాంపస్ సెలక్షన్లో ఎట్లాంటి ఉద్యోగంతో తిరిగి వస్తాడో నా కొడుకు అని బిట్స్ పిలానీలో సీట్ వచ్చినటువంటి, ఐఐటీలో సీట్ వచ్చినటువంటి, ఆర్ఈసీలో సీట్ వచ్చినటువంటి కొడుకుని రైలెక్కించే ముందు తల్లిదండ్రులు లోపల కొడుకు కొంతకాలం తమ నుంచి దూరంగా ఉంటున్నాడన్న క్లేశం ఉన్నా అంత గొప్ప డిగ్రీతో తిరిగొస్తాడన్న ఆనందంతో పంపించినట్టు సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ ధర్మం నేర్పింది మనకి. బిడ్డల్ని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోకూడదు. కొడుకు యొక్క తల రెండు చేతులతో పట్టుకుని వంచేట, ఆ మూర్ధ్ని భాగమునందు ఒక్కసారి స్పృశించేట పెదవులతోటి, వాసన చూసేట. సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన. మనస్సులో చాలా సంతోషంతో, నాయనా విశ్వామిత్ర మహానుభావ బ్రహ్మర్షి, నా కుమారుణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను, నా కుమారుడికి రక్షగా నిలబడి శాసించి నీకు ఎలా కావాలంటే అలా శుశ్రూష చేయించుకో. నాయనా రామా, విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చెయ్యి. ఇది పితృవాక్య పరిపాలన అంటే. రేపటి రోజున చూపిస్తాను మీకు పితృవాక్య పరిపాలన అంటే ఎలా ఉంటుందో. అందుకని విశ్వామిత్రుడు ఎలా చెప్తాడో అలా ప్రవర్తించు అని చెప్పి పరమ సంతోషంగా తన కుమారుణ్ణి విశ్వామిత్రుడికిచ్చి పంపిస్తున్నాడు. ఇప్పుడు రామచంద్రమూర్తికి విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం కూడా పొందుతున్నాడు. ఇవాల్టి రోజున గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధపడుతున్న రామచంద్రమూర్తి యొక్క వైభవ స్వరూపాన్ని మనస్సులో తలుచుకుని, ఆ చిన్న రాముడు బాలరాముడు నడిచి వెడుతున్నట్టుగా మనస్సులో సంకల్పం చేసుకుని పరమ ఆనందంగా ఆ వెనకాతల రామలక్ష్మణులు నడుస్తూ ఉంటే, ముందు పరమశివుడు నడుస్తుంటే వెనకాతల స్కందుడు విశాఖుడు అయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా నడిచి వెడుతున్నారట రామలక్ష్మణులతో కూడినటువంటి విశ్వామిత్ర మహర్షి. అటువంటి స్వరూపాన్ని మనస్సులో ఒక్కసారి దర్శనం చేసి పరమ సంతోషంగా నేటికి సెలవు తీసుకుని మళ్ళీ రేపటి రోజున రామాయణం వినడానికి వద్దాం. అయితే ఇవాళ రామచంద్రమూర్తి జననం చెప్పుకున్నాం కాబట్టి ఒక్క మాట అందరూ చెప్పి వెళ్ళండి. దానివల్ల ఏమవుతుందంటే సహస్రనామ స్తోత్రం చెప్పినటువంటి ఫలితం కలుగుతుంది. అందుకని మీకు అందరికీ వచ్చినదే, ఇదేం కొత్త స్తోత్రం కాదు. ఇంత గొప్ప సభలో చక్కగా రామాయణం తెలిసో తెలియకో నేను చెప్తున్నాను, నాకేమి చేత కాకపోయినా మీరు వింటున్నారు. అందుకని నా రామనామం మన్ని రక్షిస్తుంది. అందుకని అందరూ ఒక్కసారి చెప్పండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామా 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 అని 3 మాటలంటే రా 2 మా 5 2 × 5 2 × 5 2 × 5 2 5 10 10 2 20 25 100 100 2 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇక్కడే కూర్చుని రామాయణం విని విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి బయలుదేరినటువంటి ఫలితాన్ని రామచంద్రమూర్తి మన ఖాతాలో వేస్తారు.
అందుకని ఆ మాట చెప్పుకుని బయలుదేరదాం. ఇవాళ రోజున కూడా ప్రసాదాలు ఉంటాయి. ప్రసాదం అంటే భగవంతుని యొక్క అనుగ్రహము. అందుకని ఆ అనుగ్రహాన్ని స్వీకరించి బయలుదేరండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ భక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.